ॐ नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यम् नारायणं नरं चैव नरोत्तमम् नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु अष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवते श्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवते नैष्ठिके। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः पदामह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरीं वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा।
ఇది క్లాస్ తీస్తా. జై కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందం ద్వితీయ అధ్యాయం హృదయ పరమాత్ముడు. మన దాంట్లో మనం 21 వరకు చర్చించాం. మనం దీంట్లో మనం యోగ అన్న వాళ్ళు ఏ విధంగా వారి యొక్క శరీరాన్ని త్యాగం చేయాలి, వారి యొక్క సాధన ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో వాళ్ళు వారి యొక్క ప్రాణవాయువుని ఏ విధంగా నియంత్రిస్తూ ఉంటారు అన్నది మనం చర్చించాం. ప్రాణవాయువు నుంచి ఆ షట్చక్రాల నుంచి ఆ వాయువుని పైకి ఇక్కడి వరకు తీసుకురావాలి, బ్రహ్మరంధ్రం వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి విడిచిపెట్టాలన్నది మనం నేర్చాం. దాని తర్వాత ఇంకా 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 ఏమైనా ఉన్నాయా అన్నది మనం చూద్దాం. ఇంకేం చదివాం. యది ప్రయాస్యన్ నృపపారమేష్ట్యం వైహాయసానాముతయద్విహారం అష్టాధిపత్యం గుణసన్నివాయే సహైవ గచ్చేన్ మనసేంద్రియైశ్చ. కానీ ఓ రోజా ఉన్నత లోకముకు బ్రహ్మలోకమును చేరుట, లేదా అష్టసిద్ధులను పొందుట, లేదా వైహాయసులను గూడి అంతరిక్షమున ప్రయాణించుట, లేదా కోట్లాది లోకములలో ఏదియో ఒక దాని యందు స్థితిని పొందుట వంటి ఉన్నత భోగానుభవ కోరికను యోగి కలిగి ఉండొచ్చో, భౌతికత్వంను కూడిన మనస్సు ఇంద్రియములను అతడు తన వెంట కొనిపోవలసి వచ్చును. అది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రాణవాయువులన్నింటినీ ఈ షట్చక్రాల లోపల చక్రాల నుంచి తీసుకొచ్చి ఇలా పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం వరకు వచ్చి లాక్ చేయడం అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళలో ఎటువంటి కోరికలు, బ్రహ్మలోకం చేరాలని కానీ, అష్టసిద్ధులు పొందాలని కానీ, లేదంటే వైహాసులను అంటే ఇతర అంతరిక్ష యాత్రికులు అంటే గంధర్వులు ఇటువంటి అటువంటి వాళ్ళతో కూడి అంతరిక్షంలో ప్రయాణించాలి కానీ, లేదంటే ఏదో ఒక లోకంలో ఉన్నత లోకాల్లో ఏదో లోకంలో ఉండాలని కానీ, ఎటువంటి కోరుకున్నా సరే వాళ్ళు మనసుని ఇంద్రియాలని విడిచిపెట్టి వెళ్ళలేరు. అంటే వాళ్ళ యొక్క దేహం ఇక్కడే ఉంటుంది. దేహం అంటే మళ్ళీ వాళ్ళకి ఈ జన్మ మృత్యు చక్రంలో మళ్ళీ వాళ్ళు బంధితులు అయిపోతారు. వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు విముక్తులు కాలేరు ఈ భౌతిక జగత్తు నుంచి. అంటే ఇంత కోరిక ఇంత కష్టపడి ఇన్ని ప్రయాసాలు పడినప్పటికి కూడా వాళ్ళలో ఏమాత్రం కోరిక ఉండిపోయినా వాళ్ళకి గత్యంతరం ఏంటి, వాళ్ళ యొక్క బాడీ, వాళ్ళ యొక్క శరీరం, మనస్సు, ఇంద్రియాలు తన వెంట కనుకోవాల్సి వచ్చును, అంటే విడిచిపెట్టవు. మనకి అందరికి కూడా ఏంటంటే ఈ శరీరం, ఈ ఆత్మ ఈ శరీరం విడిచిపెట్టే వరకు ఈ శరీరంతో ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటకు వెళ్తుందో అప్పుడు ఈ స్థూల శరీరం మనకి విడిచిపెట్టేస్తాం, సూక్ష్మ శరీరము ఆత్మ రెండు బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మనం వేరే బాడీని ప్రవేశించినప్పుడు ఆ బాడీలోకి మన ఆత్మ, దాంతోపాటు సూక్ష్మ శరీరం, ఈ రెండు మళ్ళీ ప్రవేశించి అక్కడ దాంట్లో స్థూల శరీరం మళ్ళీ డెవలప్ అవుతుంది కొత్తగా ఏదైతే అది.
సో ఆ విధంగా అక్కడ మళ్ళీ రెండో జన్మ. ఇలాగ ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఈ స్థూల శరీరంతో, సారీ, సూక్ష్మ శరీరం ఆత్మతో పాటు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి భౌతిక జగత్తు నుంచి సంపూర్ణంగా ముక్తి కలుగుతుందో అప్పుడు ఏమవుద్ది? అప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా మనం విడిచిపెట్టి ఓన్లీ ఆత్మ ఒకటే పరంధామం వెళ్తుంది. ఆ. అంచేత స్థూల శరీరం మారడాన్ని ఏమంటామంటే జన్మ మృత్యులు అంటాం. కొత్త స్థూల శరీరం వస్తే జన్మ, ఉన్న స్థూల శరీరం విడిచిపెడితే మృత్యువు. ప్రతి జన్మ మృత్యువుకి ఒక్కొక్క స్థూల శరీరం మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ముక్తి పొందిన ప్రతిసారికి సూక్ష్మ శరీరం కూడా మనం మారిపోతుంది. సూక్ష్మ శరీరాన్ని మనం విడిచిపెడతాం. అంటే ఒక్కసారి మన ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించామంటే సూక్ష్మ శరీరం మనతో పాటు మళ్ళీ ఈ భౌతిక జగత్తు విడిచిపెట్టి వెళ్ళే వరకు మనతో పాటే ఉంటారు. అందుకని ఇక మనస్సు అంటే సూక్ష్మ శరీరం ఉండాలి, ఇంద్రియాలు స్థూల శరీరం రెండు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎటువంటి భౌతిక కోరికలు ఉండాలి. అవి ఏమైనా బ్రహ్మలోకంకి అవ్వచ్చు, సిద్ధులు అష్టసిద్ధి సాధించాలని కోరిక ఉండొచ్చు, ఎటువంటి కోరిక ఉన్నా సరే. అంచేత ఆ విధంగా వీళ్ళందరూ, ఈ యోగులందరూ ఏం చేస్తారు, దీంట్లో ఇదైపోతారు. అంటే వాళ్ళు బద్దులైపోయి ఆ, వాళ్ళు ఆ, ఈ బంధ జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు. అంచేత మనం ఈ బంధాల నుంచి బయటపడాలంటే వీటి మీద ఎటువంటి కోరికలు లేదు. అందుకనే అష్టసిద్ధులు చేసి అంత కష్టపడి ఫస్ట్ కష్టపడి చేయడమే పెద్ద ఇది. దాంతోపాటు ఒకళ్ళు చేసుకున్నా మళ్ళీ ఇటువంటి దీంట్లో చిక్కుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అది యోగుల తాలూకా స్థితి చాలా భయానకంగా ఉంటుంది, చాలా కష్టతరమైనది. ఎంత చేసినా సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళ గమ్యాన్ని చేరుతారని నమ్మకం వాళ్ళకి లేదు. అందుకనే ప్రభుపాద వారు దీంట్లో రాస్తున్నారు, ఊర్ధ్వలోకం అన్నది బ్రహ్మలోకము, ధ్రువలోకము వంటి లోకములలో కూడి ఉండును. అవన్నీ మహర్లోకములకు ఆవలనున్నవి. అది మహర్లోకం వరకు. ఎందుకంటే మహర్లోకం, తపోలోకం, బ్రహ్మలోకం ఈ మూడు కూడా ఉన్నతమైన లోకాలు. ఈ మూడు లోకాలకి ఆ సూర్య చంద్రాల యొక్క ప్రభావం ఉండదు. అవి స్వయం ప్రకాశితాలు, వైకుంఠ లోకాలలాగే. అక్కడ ధ్రువలోకం కూడా ఒకటి, భగవంతుడి యొక్క కృప వల్ల ధ్రువలోకం కూడా మనకి అక్కడ వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ కృష్ణుడు తన భక్తుడైన ధ్రువుని యొక్క తపస్సుకు మెచ్చి ఇంకొక లోకాన్ని కూడా చేశాడు. ధ్రువలోకం లేదు ఇంతకుముందు. మహర్లోకం కంటే ఉన్నత స్థాయిలో ఉన్నవి ఇవన్నీ. అయితే అక్కడ ఆ లోక వాసులు అష్టసిద్ధులను గూడి ఉందురు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అష్టసిద్ధులను కలిగి ఉంటారట. ఏడా అష్టసిద్ధులు? అను వల్లే చిన్నగా నవ్వుట, అనిమ. ఆ సిద్ధిని ఏమంటారు? అనిమా సిద్ధి. అనిమా సిద్ధి అంటే చిన్న దాంట్లో చిన్నదాని కూడా చిన్నది అయిపోవడం. లేదా మెత్తని రెక్క కన్నును తేలిగ్గా నవ్వుట, తేలిగ్గా గాల్లోకి ఎగిరిపోవడం, లఘిమ దాన్ని అంటారు. వంటి శక్తిని పడేటకు వారు యోగ విధానం నేర్చి అభ్యాసము కావింప అవసరం లేదు. ఇక్కడ మనం అయితే ఇటువంటి ఈ సిద్ధుల్ని మనం ప్రాప్తించుకోవాలంటే ఏదో ఒక ఆ, పద్ధతిలో వాళ్ళు సాధన చేయాలి. కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళకి అది సహజం. ఎలాగైతే మనకి పుట్టిన వాళ్ళకి అందరికీ గాలి పీల్చడం ఎలాగో సహజం ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి, అక్కడ వాళ్ళకి సిద్ధులన్నీ అలాంటివి అనమాట. దేనినైనాను ఎచ్చటో నుండినైనాను పొందగలుగుతగా దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు. అంటే ఎక్కడ ఉన్న దాన్ని కూడా వాళ్ళు తీసుకోగలుగుతాం. అత్యంత బరువైన దానికన్నా బరువుగా నవ్వుట మహిమ సిద్ధి అంటారు.
కోరిన రీతి ఏదైనా ఒక అద్భుతమైన దాన్ని సృష్టించుటకు లేదా దేనినైనా నశింప చేయుటకు సర్వం స్వతంత్రముగా వర్తించగలుగుట, దాన్ని ఈషిత్వ సిద్ధి. ఈషిత్వ భౌతిక అంశములను నియంత్రించుట, వశిత్వ వశం చేసుకోవడం. అది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు. ఏ కోరికను పొందుట ఎందును భంగమునకు గురి కానట్టు శక్తిని కలిగి ఉండుట, ప్రాకామ్య. ఆ, కోరిన ఎట్టి రూపమైన పొందగలుగుట, కామవసాయిత. ఇలాగా ఈ 8 సిద్ధులు ఏంటి? ఫస్ట్ చిన్న దానికంటే చిన్నది అయిపోవడం, దాన్ని ఏంటి అనిమ. తేలిక కంటే తేలిక అయిపోవడం, దాన్ని లఘిమ. ఆ, అన్ని బరువు కంటే బరువుగా ఆ, అయిపోవడం, దాన్ని మహిమ. ఆ, ఎక్కడ వస్తువునైనా ఇక్కడి నుంచే మనం తీసుకోగలం, దాన్ని ప్రాప్తి. అలాగే ఏదైనా అద్భుతమైన సృష్టించాలని ఈశ్విత. ఆ, ఇతరులను వశం చేసుకోవడం, వశిత్వ. ఇతరుల వశంలో తాను వశంలో పెట్టుకోవడం. వీళ్ళు ఏం చెప్తే అది అలాగే నడుచుకుంటారు, అలాగే చేస్తుంటారు. అలాగే వాళ్ళు ఏ కోరిక వరం ఇస్తే అవి అయిపోతుంటాయి, అది ప్రకామ్య. అలాగే వాళ్ళకి నచ్చిన రూపంలో మారడం, దాన్ని కామ కామవాస కామవసాయ వసాయి. కామవసాయి అంటే, కామం అంటే కోరిక, వసాయం అంటే వసించడం అంటే శరీరాన్ని ధారణ చేయడం. సో ఈ విధంగా ఈ 8 రకాలైన సిద్ధులు వాళ్ళకి సహజంగా ఉంటాయి ఈ లోకాల్లో ఉన్న వాళ్ళకి. సో ఈ 8 సిద్ధుల పేర్లు ఇక్కడ మనకి ప్రభుపాద వారు మెన్షన్ చేసి చెప్పారు. అలాగా అలాగే భౌతికమైన మనస్సు యొక్క ముఖ్య లక్షణము భౌతిక జగత్తుపై ఆధిపత్యం చలాయించుట. పైన పేర్కొనబడినటువంటి సిద్ధులన్నీను ప్రపంచంపై ఆధిపత్యం చూపు లక్షణములే. అది ఈ సిద్ధులన్నీ ఉండడం వల్ల ఏం చేస్తాం మనం? ఇతరుల మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం ఇతరుల మీద ఆధిపత్యం చలాయించాలని మనం ప్రయత్నం చేస్తాం, మనం కర్మబద్ధులు అయిపోతాం, బద్ధ జీవులు అయిపోతాం. ఆ విధంగా మనం ఇక్కడ బద్ధులు అయిపోయి ఇక్కడే ఉంటాం. అంచేత ఈ సిద్ధులు ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ పవర్ వచ్చేస్తుంది, ఆ గుణం వచ్చేస్తుంది. అందుకని భక్తులకి అభక్తులకు ఉన్న తేడా, భక్తులు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఏమైనా గొప్ప విషయం ఉన్నా సరే లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు, చూపించుకోరు, ప్రదర్శించరు. హిరణ్యకశిపుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే ప్రహ్లాదుడు కూడా చూపించచ్చా? ఏం చేస్తాడు చూడు, నేను సృష్టించగలను చెప్పి తను సృష్టించలేదు. ఆయన అలాగే నా కామకు కూర్చున్నాడు. కానీ హిరణ్యకశిపు తన శక్తిని అంతటా ఉపయోగిస్తున్నాడు, రకరకాల పిలిపిస్తున్నాడు. ఆసక్తితో నాశనం చేయండి, ఇలా సాధన చేయండి, హోలిగాని పిలిపిస్తాడు, రకరకాలు. తన శక్తి ప్రదర్శన అంతా చేస్తున్నాడు హిరణ్యకశిపు. ప్రహ్లాదుడు ఏం చేయకుండానే ఆయనని ఎప్పుడు చూపించాలని అనుకోరు వాళ్ళు భక్తులు, అది భక్తుల్లో ఉంది. అంచేత ఈ సిద్ధులన్నీ కూడా ఎటు సహజంగా మనలో ఉన్న ఆ గుణాన్ని బయటికి తీసుకొస్తుంటాయి, నియంత్రించే గుణాన్ని. అంచేత ఈ సిద్ధులు ఏం చేస్తాయి? మనకి బద్ధ జీవనం చేసేస్తాయి తప్ప ఈ బద్ధ జీవ స్థితి నుంచి మనల్ని బంధ విముక్తులు చేయలేవు. అది భోగానుభవమునందు నియుక్తము కానప్పుడే ఇంద్రియములు ఆధ్యాత్మిక పవిత్రమైనవని పిలువబడును. ఇంద్రియములకు వ్యాపకం అవసరము. అవి శ్రీకృష్ణ భగవాన్ దివ్యముకు ప్రేమయుత సేవలో పూర్ణంగా నియుక్తమైనప్పుడు భౌతిక దుర్గంధములచే కలుషితమయ్యే అవకాశమే లేదు. అది ఎప్పుడు వరకైతే ఇంద్రియాలు భౌతిక కార్యకలాపాల మీద దృష్టిని పెట్టకుండా ఉంటాయో అప్పటి వరకు అవి ఆధ్యాత్మికంగా పవిత్రమైనట్టు చెప్పలేము. ఆధ్యాత్మికంగా పవిత్రమైన ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా
ఆ, భౌతిక విషయ కార్యకలాపాల్లో భాగస్వాములు అవ్వవు. ఉం. ఇప్పుడు కూడా మనకి ఏదైనా భౌతికమైన వస్తువు కనబడ్డదంటే మనం వెంటనే చూస్తాం. తెలుసు మనం చూడకూడదు, అయినా సరే చూడడానికి మనం తయారై ఉంటాం. అందుకని మన ఇంద్రియాలు ఇంకా శుద్ధం అవ్వలేదు. శుద్ధ ఆ ఆ విధంగా శుద్ధమైనవి అవన్నీ ఇదంతా తాత్కాలికం అన్న దీంట్లో మనకి నేను ఆ ఆ ఇప్పుడు మనసులో ఉంటుంది కాబట్టి ఈ తాత్కాలికమైన ఈ మాయలో పడవు. సో ప్రతి ఇంద్రియానికి ఒక వ్యాపకం ఉండాలి. ఏదో ఒక వ్యాపకం లేకుండా ఇంద్రియాలు ఏవి కూడా స్థిరంగా ఉండలేవు, నియంత్రణలో రాలేవు. అంచేది ఎప్పటి వరకు అయితే మనం కృష్ణ యొక్క సేవలో సంపూర్ణంగా మనం ఆ, నియుక్తం చేస్తామో అప్పుడు అవి ఈ భౌతిక విషయాలతో కలుసుకునే అవకాశం మనకి వాటికి ఉండదు. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆ, సేవలో ఇంద్రియాలను మనం నియుక్తం చేయమో అప్పుడు ఏం చేస్తే అవి ఇటువంటి ఆ, భౌతిక విషయాలన్నిటి మీద ఆలోచన పెడుతూ ఉంటాయి. అందుకనే చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, శ్లోకాలు చదవడంలో లేదంటే ఇలా పాటలు పాడడంలో ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనస్సు ఉంటుంది. అది అలవాటు చేసుకోవాలి మనం. లేకపోతే ఏమవుద్ది, పనికి వాళ్ళ ఏవో విషయాల మీద మనకు ఆలోచిస్తూ కూర్చుంటాం. ఎప్పుడో అయిపోయిన విషయాలని చింతిస్తూ ఉంటాం, వాటి కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం, ఏం చేయాలని ప్రతీకార వాంఛల కోసం ఇలాగ రకరకాలుగా మనం ఆలోచిస్తూ మనం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి సమయము వృధా అయిపోతుంది, మానసికంగా కూడా మనం బలహీనం అయిపోతాం ఆధ్యాత్మిక స్థాయి నుంచి. సో ఏ విధంగా మనకు పనిచేయదు. అందుకని మనం దీన్ని మనం ఆపి భగవంతుడి యొక్క సేవలో మనం ఈ ఇంద్రియాల్ని నియుక్తం చేయాలి. ఇక్కడ ప్రో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు దీనికోసం రాస్తూ అవునా? ఇంతకుముందు ఏ విధంగా లిబరేషన్ అంటే ముక్తిని పొందొచ్చు అన్న విషయాన్ని చెప్పారు. ఎలాగా ఆ, మొత్తం మనం ప్రాణవాయువుని అంతా తీసుకొచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోతే ముక్తిని పొందొచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా క్రమంగా ఆ, క్రమక్రమంగా మనం ఈ ముక్తిని పొందడం ఎలాగనేది ఇప్పుడు చెప్తున్నారు. ఎలాగా ఇప్పుడు మనకి నెమ్మదిగా ఒక్కొక్క స్థాయిలో వచ్చి పెడతాం. ఈ లోకం నుంచి ఇంకో లోకం, ఇంకో లోకం, ఇంకో లోకం, అలాగా నెమ్మదిగా. అంచేత మనం నిర్లోకంలోకి బ్రహ్మలోకంలోకి వెళ్తే అక్కడ పరిస్థితి అనేది ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ? సో ఇక్కడ ఆ, ఎవరికైనా తెలుసా, పోతనకి ఒక సిద్ధి తెలుసు. ఆ సిద్ధి పేరు ఏం పేరు తెలుసా? ఎవరికైనా ఎవరికైనా గుర్తుందా? అంటే యాక్చువల్ గా షీ కెన్ ఎక్స్పాండ్ అవ్వచ్చు ప్రభావం, ఎంత కావాలంటే అంత ఆ ఎక్స్పాండ్. పేరు మహిమాసాయుత ఆ? కామవసాయుత సిద్ధి ప్రభుజీ నాకు ఇచ్చారు కదా. మహిమా కానీ ఆమెకు ఒక పేరు ఉంది. కేచరి అంటారు. ఖేచరి. ఖేచరి అని ఎందుకన్నారు ఎవరికైనా తెలుసా? ప్రభుపాద దాంట్లో వివరిస్తారు. ఎగురుతూ ఉంటుంది అంటే తనకు కావాల్సిన చోట ఒక లోకం నుంచి ఇంకో లోకంకి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆమె పేరు క్యాచరీ అంటారు. అంచేత ఇక్కడ అటువంటి వాళ్ళందరూ ఈ బ్రహ్మలోకంలో ఉంటారట. అంటే అక్కడ వెళ్ళక పోతుంది మనకు అలా వచ్చేమో, పోతనలా కాదు, పోతను కలవాలి, పోతను ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. పోతన లాంటి వాళ్ళని. సో అంచేత మనకి అక్కడికి వెళ్ళినా సరే చూడండి, అంటే అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసు మాత్రం ఇంకా కలుషితంగానే ఉంటుంది.
వచ్చేది వాళ్ళ మనసు ఇంకా వదలలేదు వాళ్ళు. కృష్ణుడే ఆమె మీద కానీ దయ చూపించిపోయి ఉంటే ఆమె కూడా ఏ నరకలోకానికి ఎక్కడో వెళ్ళిపోయి ఉండేది. సో ఆ విధంగా చేత అక్కడ ఖేచరి ఖేచరి ఖేచరేస్ వాళ్ళందరూ కూడా అటువంటి అక్కడ ఈ బ్రహ్మలోకంలోను మహర్లోకంలో వీటిల్లో వాళ్ళు భ్రమణం చేస్తూ ఉంటారట. వాళ్ళు చెప్తున్న దీంట్లో వివరిస్తుంటాడు. వాళ్ళందరూ ఈ సిద్ధుల్ని అన్ని పొందుతూ ఉంటారు. కానీ వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు ఈ సూక్ష్మ శరీరాన్ని ఇంద్రియాలను విడిచిపెట్టలేరు. వాళ్ళు దాంతోపాటు ఉంటారు. వాళ్ళు అందుకని మళ్ళీ మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. గ్రాడ్యువల్గా వెళ్ళినప్పటికి కూడా అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకి అక్కడి నుంచి బయటికి వెళ్ళలేకపోతారు వాళ్ళు. అది హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ ఆ కేచరి అనే ఇది ఊరికే అట్లాగా ఎగరడం వరకే వస్తుందా ప్రభుజీ? అంటే తనలో రాక్షస గుణాలు ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఖేచరి అన్నది ఈ అష్టసిద్ధులు కలిగి ఉన్న వాళ్ళని ఖేచరులు అంటారు. ఎందుకంటే ఎగరడం అన్నది ఏ సిద్ధిలోకి వస్తుంది? లగ్గు ఎగరడం లఘిమ. కరెక్టే. లఘిమ లఘిమ అంటే తేలిక అయిపోవడం. తేలిక. అంచే తేలికైపోయి గాల్లో ఎగరచ్చు. సంచేది ఎగరడం అనేది ఆ సిద్ధి. కానీ వీళ్ళందరూ ఈ అష్టసిద్ధులు కలిగి ఉంటారు. అందుకని నుండి దుష్ట అంటే సంపూర్ణంగా మనసు సంపూర్ణంగా ఇంద్రియ భోగం నుంచి పూర్తిగా లేని వాళ్ళందరినీ ఖేచరులు అంటారు. వాళ్ళకి ఆ లెక్కలోకే వస్తారు. ఆ? హనుమంతుడు కూడా ఆయన కూడా ఎగరగలరు కదా. అవును, కానీ ఆయన ఇంద్రియాలన్నీ ఆయన మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా శుద్ధం అయిపోయాయి. అలా అని కాదు, అది లగిమా సిద్ధి. లఘిమ సిద్ధి ఆయన కూడా అష్టసిద్ధులు ఉన్నాయి. అది అడుగుతుంది. అసలు లఘిమా సిద్ధి అంటారు. ఎవరైనా సరే ఎగురుతున్నారంటే లఘిమా సిద్ధి. రావణాసురుడు కూడా ఎగిరాడు, సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏమన్నా ప్రభుజీ సినిమాల్లో చూడటం కదా ఏదో ఎక్కి వెళ్ళిపోతారు. అంచేత లఘిమా సిద్ధి ఆయన కూడా ప్రదర్శించాడు. అలాగా. సో వాళ్ళందరూ ఏంటంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు ఈ దేహాన్ని ఈ శరీరం ఇంద్రియాలతోటే మళ్ళీ వేరే లోకానికి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ అక్కడ జన్మ తీసుకుంటారు. ఈ రెండింటిని విడిచిపెట్టలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు సంపూర్ణంగా కృష్ణుడి యొక్క సేవలో నియుక్తం అవ్వలేదు కాబట్టి అవి శుద్ధం అవ్వలేదు కాబట్టి ఆ ఇంద్రియాలు వాళ్ళతో పాటే ఉండిపోతాయి. అది నెక్స్ట్ యోగేశ్వరానాం గతి మహోరంతార్ బహిస్త్రిలోక పవనాంతరాత్మనాం నా కర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపోయోగ సమాధి బాజం. యోగులు ఆధ్యాత్మిక దేహంతోనే సంబంధం కలిగి ఉందరు. తమ భక్తి తపస్సు యోగము దివ్య జ్ఞానము అనువాని బలముచే భౌతిక జగముల అంతర్బాహ్యములందరూ వారి గమనములు స్వేచ్ఛాయుతములై ఉండును. కామ్యకర్మ రతులు అంత స్వేచ్ఛగా ఎన్నడను జాలరు. నిజమైన యోగులైతే అంటే పరిశుద్ధులైన యోగులు వాళ్ళు దేంతో సంబంధం ఉంటారు? ఆధ్యాత్మ దేహంతోనే సంబంధం కలిగి ఉంటారు వాళ్ళు. అంచేత ఆధ్యాత్మ దేహంతో కలిగి ఉంటారు అంటే ఆధ్యాత్మ దేహం సంబంధించి భక్తి తపస్సు యోగము దివ్య జ్ఞానం ఆ బలాలతో వాళ్ళు అంతర్బాహ్యములందు గమనములు చేస్తూ స్వేచ్ఛాయుతులై ఉంటాం. వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. నారదముని కూడా అష్టసిద్ధులానికి ఉన్నాయి. ఆయన ప్రదర్శిస్తారు కానీ ఆయన క్యాచర్ కేటగిరీకి రాడు. ఎందుకంటే ఆయన మనసు సంపూర్ణంగా ఇలా యోగ స్థాయిలో ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మిక దేహంలో ఉన్నాడు చిలక.
ఆజ్ఞాన దేవునితో సంబంధం కలిగి ఉన్నవాళ్ళు. సో అంచేది వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. కానీ ఎటువంటి భౌతిక కోరికల మీద, భౌతిక వస్తువులతోటి వాళ్ళు బంధితులెవరు, వాళ్ళు ఇదెవరు. కామెరతులు ఆ విధంగా స్వేచ్ఛగా తిరగలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక దానికి ఆకర్షితులైపోతుంటారు. ఉదాహరణకి చెప్తారు, ఇది అంటే ఇది ఫోక్ స్టోరీ అంటే జానపద స్టోరీ, ఎక్కడో తెలియదు. ఒకసారి రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేయడానికి వెళ్తాడు. శివుడు ప్రత్యక్షం అవుతాడు పార్వతితో పాటు. అక్కడ ఆయన ఏం కోరికలు మర్చిపోయి నాకు పార్వతి కావాలని చెప్తాడు, అడుగుతాడు. ఎందుకంటే పార్వతి అందంగా ఉంది, ఆమెను మోహించి ఆమెను అనుభవించాలని చెప్పి. అప్పుడు శివుడు ఇచ్చేస్తాడు. పార్వతి, స్వామి ఏంటిది, నన్ను వదిలేస్తున్నావు అంటే, నేనేం చేయలేను, నువ్వే చూసుకో, నువ్వు ఏదో చేసుకుని బయటకు వెనక రాగలిగితే రాగా అని చెప్తాడు. అప్పుడు పార్వతి ఏం చేస్తుంది, ఖాళీ రూపం ఎత్తుంది. సడన్ గా అలా మారిపోయేటప్పటికి రావణుడు, నన్ను మోసం చేస్తావు, నువ్వు చూడు చెప్తానని చెప్పి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తాడు. నన్ను మోసం చేసావు, నువ్వు అందగత్తెనిస్తానని చెప్పి ఇచ్చినట్టు ఇచ్చి ఇటువంటి భయంకరమైన ఈ రూపంలో వికృత రూపాన్ని ఆయన స్త్రీని నాకు ఇచ్చావు, నాకు అది నువ్వు మోసం చేసావని చెప్పి. నేనేం మోసం చేయలేదు అంటాడు. సో ఈ విధంగా అంటే కామ్యరతులు ఏంటంటే వాళ్ళ కార్యాన్ని మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ ఆయనకు తెలివి వస్తుంది, అరే నేనేం చేస్తున్నాను, నేనేదో ఆత్మలింగాన్ని అడగడానికి వచ్చి పార్వతీదేవిని అడుగుతున్నాను పిచ్చాడు అని చెప్పి మళ్ళీ తపస్సు చేసుకుని మళ్ళీ ఆత్మలింగాన్ని పొందుతాడు. ఈ విధంగా అంటే ఇవన్నీ కామ్యరతులు ఏంటంటే ఇలాగ స్వేచ్ఛగా యోగుల్లాగా తిరగలేరు. యోగులు ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఆధ్యాత్మిక దేహంతో ఆధ్యాత్మిక దేహం సంబంధించిన విషయాలపైన వాళ్ళు దృష్టి సారిస్తూ ఉంటారు. కాబట్టి భౌతిక విషయాలకి, భౌతిక వస్తువుల మీద వాళ్ళు ఆకర్షణ పెంచుకోరు, ఆకర్షితులు ఎవరు. అంటే వాళ్ళు ఎక్కడ తిరిగినా స్వేచ్ఛగా తిరగగలుగుతారు. కామ్యరతులు ఆ విధంగా తిరగలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక దానికి ఆకర్షణ అయిపోతారు, బద్దులు అయిపోతారు. మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో మళ్ళీ ఇరుక్కుపోతారు. ఆ విధంగా ప్రభుపాద చెప్తున్నారు, భక్తి, తపస్సు, యోగము, జ్ఞానము వాని బలముచే ప్రతి ఒక్కరు నారదముని లేదా దుర్వాసుని వలె చరించగలరు. అది అయితే రెండిటికి తేడాలు ఉన్నాయి. దుర్వాసుడు ఇద్దరు కూడా పొందాడు, కానీ దుర్వాసుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు, నారదుడు వెనక్కి రావాల్సిన అవసరం లేదు. దుర్వాసుడు దాటి వెళ్ళలేడు, అక్కడ ఉండలేడు. నారదుని కావాలంటే అక్కడ ఉండిపోగలడు వైకుంఠ లోకంకి వెళ్ళి. కానీ ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి లోకల్ని మళ్ళాంటి పద్ధతులను ఉద్ధరించడం కోసం ఆయన అక్కడ కూర్చోకుండా తిరుగుతూ వస్తుంటాడు. దుర్వాసుని లాంటి వాళ్ళకి ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వస్తారు. ఓకే, నెక్స్ట్ వైశ్వానరం యాతి విహాయ సాగతః సుషుష్మ్నయా బ్రహ్మపతేన శోచిషా విధూత కల్ఖోద హరేరుదస్తాత్ ప్రయాతి చక్రం నృపసైసుమారం. ఓ రోజా, అట్టి యోగి అత్యున్నత లోకమగు బ్రహ్మలోకమును చేరుటకు తేజోమయ సుషుమ్న ద్వారా ఆకాశ మార్గమున చన్నునప్పుడు తొలుత అగ్నిదేవుని లోకమగు వైశ్వానరమును చేరును. అచ్చన సమస్త కల్మషం నుండి పూర్ణముగా శుద్ధిపడిన పిమ్మట అతడు దేవదేవుడు హరితో సంబంధమును పొందగోరి మరింత ఊర్ధ్వముగా జని శిశుమార చక్రమును చేరును. యాక్చువల్గా అత్యున్నత లోకం బ్రహ్మలోకం. యాక్చువల్గా మన దాంట్లో చక్రాల్లో చూసుకుంటే బ్రహ్మలోకం అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా ఎవరికైనా? ఎక్కడ ఉండొచ్చు? కాదు మన దేహంలో శిరస్సు
శిరస్సులో ఉంటుంది ప్రభు. ఆ, బ్రహ్మరంధ్రం అంటాం కదా, ఇది బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ బ్రహ్మలో అంటే జీవుడు తన జీవుడు అంటే ఇక్కడ ప్రాణం ఇక్కడ వరకు చేరాలి అంటే దానికి ముందు అది ఆకాశ మార్గం చలుచు అగ్నిదేవుడున్న వైశ్వానరమును చేరును. అక్కడ సమస్త కల్మషం నుండి శుద్ధి పొందుతాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమవుతుంది తెలిసి, ఇక్కడ ఏముంటుంది? ఆజ్ఞ అగ్ని, అంతే కదా, అందుకే భస్మం చేసేస్తారు శివుడు అని చెప్తారు. సో దేవుడి దాటి వెళ్ళినప్పుడు ఇక్కడికి రాగానే అతడు మొత్తం సమస్త కల్మషాల నుంచి సంపూర్ణంగా శుద్ధుడైపోతాడు. అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వెళ్తాడు. అది సుషుమార చక్రం. సో ఈ విధంగా ఈ చక్రాలు ఇవన్నీ అంటే ఇక్కడ యోగులకి వీటికి సంబంధం. యోగులు ఆ లోకాలను చేరడానికి ముందు వీళ్ళందరూ కూడా లోపల కూడా రకరకాల ఒక్కొక్క చక్రం ఒక్కొక్క రకమైన యోగం, ఒక రకమైన జీవి మన స్థాయిని చూపిస్తూ ఉంటుంది. మొన్న కూడా మనం చర్చించుకున్నాం. ఏ ఇంద్రియంలో నుంచి పోయిందన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళు ఏ లోకాలకు వెళ్తారు అన్నది కూడా మనం చెప్పగలుగుతామని చెప్పుకున్నాం. చర్చించగలుగుతుందో లేదో, ఏ స్వర్గలోకంకి వెళ్ళాడా లేదా ఏ లోకంలోకి వెళ్ళాడు అని కూడా మాకు తెలిసిపోతుంది. ఏ ఇంద్రియ ప్రాణం, వాయువు ఏ ఏ ఏ రంధ్రంలోంచి వెళ్ళిందన్న దాన్ని బట్టి. సో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మలోకానికి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు దానికి ముందు అగ్ని వాళ్ళ దహించబడి పూర్ణస్థితిని చెందుతూ ఉంటారు. ఇక్కడ ఈ విశ్వమందలి ధ్రువ నక్షత్రము మరియు దానికి సంబంధించిన చక్రము సుషుమార చక్రముగా పిలువబడును. దానిందే భగవాని క్షీరోదక్ష విష్ణు స్థానిక ఆవాస లోకము కలదు. దానిని చేరుటకు మొదలు యోగి ఆకాశ మార్గమున బ్రహ్మలోకమును చేరును. ఆ ప్రయాణమున తొలుత అతడు వైశ్వానర లోకమును అగ్నిదేవుడు అగ్ని నియంత్రించు స్థానమును చేరును. ఇక్కడ మనకి రెండు రకాల పోలికలు చేస్తున్నాం. ఒకటి శరీరంతో, రెండోది నిజమైనవి. రెండు కూడా ఇక్కడ వివరణిస్తున్నాం రూపాలు. దేహంలో ఇది సుషుమార చక్రం, బయట నిజంగా ఉంది, బయట కూడా ఒకటి ఉంది. ఆ అగ్నే బ్రహ్మజ్యోతి కూడా చాలా తేజవంతమైంది. దాంట్లో శుద్ధి అయిన తర్వాతే దాటి వైకుంఠ లోకానికి వెళ్ళగలుగుతాం. ఇక్కడ వైకుంఠ లోకం క్షీరోదక్ష సాయి యొక్క స్థానం. మనకి లోపల కూడా ఇక్కడ భగవంతుడు ఈ బ్రహ్మరంధ్రం దగ్గర కూర్చుని ఉంటాడు, క్షీరోదక్ష విష్ణు. ఈ విధంగా రెండు ఇక్కడ రెండింటితో కలిపి ఒకటి బయట ఉన్న లోకాలని, లోపల ఉన్న చక్రాల ద్వారా ఉన్న లోకాలని ఇక్కడ పోల్చి చూడడం అనేది జరుగుతుంది. భౌతిక జగంలో సంపర్కం ఉన్నప్పుడు కలిగినటువంటి సమస్త కల్మషం నుండి అదో సంపూర్ణ పరిశుద్ధులగును. ఆకాశమందలి నక్షత్ర వీధి విశ్వంలోని అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును చేర్చు మార్గముగా ఇచ్చట పేర్కొనబడినది. సో ఇది తర్వాత తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణోర్ అనీయసా విరజేనాత్మక నైకః నమస్కృతం బ్రహ్మ విధాముపైతి కల్పాయుషో యద్విభుధారమంతే. ఈ సుషుమారం సమస్త విశ్వమును త్రిపుటకు వలసిన చీలయే ఉన్నది. అదే గర్భోదక్ష విష్ణు నాభిగా పిలువబడును. యోగి ఒక్కడే ఈ సుషుమార చక్రము దాటి భృగు వంటి విభుధులు అంటే 430 కోట్ల సూర్యమాన సంవత్సరముల ఆయురాధమును అనుభవించు మహాలోకమును చేరును. బ్రహ్మ విధుల చేతను ఈ లోకము పూజనీయమై ఉన్నది. ఎవరైతే సుషుమార స్థాయికి చేరుతారో వాళ్ళందరూ
అంటే ఈ ఈ ప్రాణవాయువుని ఇక్కడ వరకు తీసుకురాగలుగుతారో వాళ్ళందరికీ బాహ్యమైన ప్రపంచంలో ఎక్కడ బ్రహ్మలోకం లేదా మహర్లోకంలో చేరే అవకాశం ఉంది. వాళ్ళు అనుకుంటారు మనం బ్రహ్మజ్యోతిలో కలిసిపోయారని చెప్పి, కానీ వాళ్ళు వెళ్ళేది ఈ మహర్లోకం వరకే వెళ్తారు బయట బాహ్యంగా. కానీ యోగులు అందరూ ఏమనుకుంటారు, భగవంతులు లీనం అయిపోయారని అనుకుంటారు, కానీ కాదు. అది సో ఈ విధంగా యోగి తన యొక్క దేహాన్ని విడిచిపెట్టి డిఫరెంట్ స్థాయిల్లో ఆయన మోక్షాన్ని పొందుతూ ఉంటాడు. ఇక 26 నుంచి 31 దాని వరకు భక్తుడు ఏ విధంగా తన శరీరాన్ని విడిచిపెడతాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అతో అనంతస్య ముఖాన లేనాద్ అందహ్యమానం సహ నిరీక్ష విశ్వం నిరాతి సిద్ధే స్వరయుష్టదిష్ణ్యం యుద్ధ్వై పరార్థ్యం తదుపారమేష్ఠ్యం. సమస్త విశ్వం యొక్క చరమ ప్రళయ సమయమున బ్రహ్మదేవుని అధ్యాయము పూర్తయిన పిమ్మట అనంతుని ముఖము నుండి విశ్వ అడుగు భాగము నుండి అగ్ని ప్రజ్వలిల్లును. విశ్వలోని లోకములన్నీను బూడిదగా మారుటను గాంచిన యోగి సిద్ధపురుషులు ఉపయోగించిన విమానముల ద్వారా సత్యలోకమునకు ప్రయాణించును. సత్యలోకముల ఆయు పరిమాణము మళ్ళీ 15,48,000 కోట్ల సంవత్సరాలుగా పరిగణించబడినది. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు యొక్క ఆయుర్ధాయం పూర్తయిన తర్వాత అనంతదేవుని ముఖం నుండి ఇవన్నీ వస్తాయి. అంటే అనంతదేవుడు ఏంటి, ప్రత్యేక విశ్వాన్ని తన యొక్క పడగల మీద మోస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రళయ సమయం వస్తున్నప్పుడు ఏం చేస్తాడు, అనంతదేవుడు తన ముఖంలోంచి అగ్నిని వదులుతాడు. అగ్ని ఆ లోకాన్ని మొత్తాన్ని దహించేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరైతే యోగులు ఈ స్థాయికి చేరుతారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు స్పెషల్ విమానాలు, ఆ విమానాల్లో బ్రహ్మలోకం కానీ లేదంటే ఇంకా పై లోకాలకి చేరిపోతుంటాం. అందుకనే మనం చెప్పేది, ప్రళయం వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధ పురుషులు ముక్త పురుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా వారి యొక్క స్థానానికి వెళ్ళిపోతారు. మిగిలిందే అక్కడ ప్రళయానికి గురవుతుంది. అందరూ ప్రళయంలో బూడిద భస్మం మారిపోయి భస్మం అయిపోరు. ఎవరైతే వారి యొక్క భక్తినో లేదా వారి యొక్క సాధన కంప్లీట్ చేశారో వారు ఏ స్థానానికి వెళ్ళాలో గమ్యానికి, ఆ గమ్యానికి వెళ్ళిపోతారు. అయితే సత్యలోకంలో ఉన్న వారి యొక్క ఆయుష్ 15,48,000 కోట్ల సంవత్సరాలు. అది వాళ్ళ వయసు. భాష్యం: మహర్లోక వాసులు విమానములను కలిగి ఉండి వాడి ద్వారా విశ్వంలోని అత్యున్నత లోకముకు సత్యలోకమును చేరుదరని ఇచ్చట సూచించబడినది. ఆ లోకమునందు పవిత్రాత్మ జీవులు లేదా దేవతలు 430 కోట్ల సూర్యమాన సంవత్సరముల ఆయు పరిమాణము కలిగి ఉందరు. అనగా మనకు అనంత దూరంలో గల ఇతర లోకములను గూర్చిన పలు జాడలను శ్రీమద్ భాగవతము వసుకుచున్నది. కాల్పనిక వేగంతో చెన్నప్పటికీ నవీన విమానము మరియు అంతరిక్ష నౌకలు ఆ లోకమును చేరజాలవు. అంటే ఇంతంత లోకాల్లో ఇంతంత ఆయుష్లో ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ చెప్పేవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న మన ప్రజెంట్ ఉన్న విమానాలతోటి అనంత కాలం పాటు మనం ప్రయాణించినా మనం అక్కడ చేరలేము అని చెప్తున్నాం. నవీన విజ్ఞాన శాస్త్రము వేద జ్ఞానము రెండింటినీ సామాన్య మానవుడు అంగీకరించియే తీరవలెను. ఆ రెండింటి వచనములను అతడు సరిజోడజాలకపోవటే అందుకు కారణం.
ఈ నవీన విజ్ఞాన శాస్త్రాన్ని అందరూ అంగీకరిస్తారు చాలామంది. అందులో సగం మంది శాస్త్రజ్ఞులు చెప్పారని చెప్తారు తప్ప అది వాళ్ళు ప్రత్యక్షంగా ఎవరు అనుభూతి పొందలేదు. ఆ. అయినప్పటికీ శాస్త్రాలు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో చేస్తారు. అదే విధంగా ప్రభుపాద వారు అంటున్నారు, శాస్త్రాలను కూడా వేద జ్ఞానాన్ని కూడా అందరూ అంగీకరించాలి అని చెప్పి. అందుకని దాన్ని కూడా వాళ్ళు తప్పో రైటో చూడలేరు కాబట్టి వాళ్ళు ఈ భౌతిక శాస్త్ర నవీన విజ్ఞాన శాస్త్రం ఎలాగైతే అంగీకరిస్తున్నారో అదేవిధంగా వేద జ్ఞానాన్ని కూడా అంగీకరించాలి, దాన్ని తిరస్కరించడం చెయ్యొద్దు అని చెప్పి ప్రభుపాద వారు మనకి పిలుపునిస్తున్నారు. ఇక్కడ నయత్ర శోకో నజరన మృత్యుర్ నాతిర్న చోద్వేగరుతే కుతశ్చిత్ యచ్చిత్తతోధా కృపయా నిధం విధాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనాత్. ఆ సత్యలోకమున శోకము గాని ముసలితనము గాని మరణము గాని లేవు, ఏ విధమైన ఆర్తియు అచ్చట లేదు. కనుక భక్తి యోగ విధానము నెరుగక భౌతిక జగమున తరింప సఖ్యము కాని క్లేశములకు గురి చేయబడి వారి ఎడ చైతన్య కారణమున కొన్ని మార్లు కరుణాభావం కలుగుట తప్ప అచ్చట ఉద్వేగములు లేనే లేవు. అక్కడ సత్యలోకంలో ఎటువంటి శోకాలు లేవు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అదే శోకాలు లేవంటున్నారు, మళ్ళీ ఎందుకు బాధపడుతుంటారు? అక్కడ వాళ్ళు పడే బాధ ఏంటట, భక్తి యోగ విధానం నెరుగక, అంటే భక్తి ఎలా చేయాలో తెలియక భౌతిక జగమున తరింప సఖ్యం కానీ ఈ భౌతిక జగంలో తరింప చేయడం అంటే బయటపడడం, విడిపడడానికి క్లేశం మనం విడిపించుకోలేని క్లేశాలకు గురి అవుతూ ఉన్న వారి కోసం వాళ్ళు బాధపడుతూ కూర్చుంటారు. అక్కడ క్లేశాలు ఏం లేవు, కానీ ఎవరైతే ఇక్కడ ఈ భౌతిక జగత్తులో క్లేశాలకు గురి అవుతూ బాధలు పడుతూ ఉంటారో వాళ్ళని చూసి అరే బాధపడుతున్నారని చెప్పి వాళ్ళని చూస్తూ వాళ్ళు బాధపడతారు తప్ప వాళ్ళకి అంటూ ఎటువంటి క్లేశాలు లేవు. సత్యయుగంలో ఉన్న వాళ్ళకి, సత్యలోకంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి క్లేశాలకి వాళ్ళు గురి అవ్వరు. మనం ఎవరికైనా తెలుసా క్లేశాలు ఎన్ని రకాలు? మూడు రకాలు ప్రభు. ఏంటి? ఆది భౌతిక, ఆది దైవిక, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. సో ఈ మూడు లాగా ఇటువంటి తాపాలు వాళ్ళకి ఉండవు. కానీ వాళ్ళ తాపం అంటే ఏంటి? వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి అంచేది మనలాంటి బద్ధజీవులు అందరూ బాధపడుతూ చూస్తే అది చూసి వాళ్ళు బాధపడుతుంటారు. ఆ శోకం తప్ప లేకపోతే వాళ్ళకి ఎటువంటి శోకం అక్కడ సత్యలోకంలో లేదు. భాష్యం ప్రభుపాద వారు చెప్తున్నారు, భౌతిక స్వభావం కలిగిన మూర్ఖజనులు పరంపరాగనుగతమైన ప్రామాణిక జ్ఞానపు లాభంను ఏమాత్రము గ్రహించరు. వేద జ్ఞానం ప్రామాణికమైనది, అది ప్రయోగం ద్వారా గాక ప్రామాణికులు వివరించిన వేద వాజ్మయమునందలి ప్రామాణిక వచనం ద్వారా పొందబడును. చేత ఇది వేద జ్ఞానం ప్రామాణికం ఉంది కాబట్టి దీన్ని ప్రామాణికుల నుంచి పొందాలి తప్ప ఎలా పడితే అలా కాకుండా ఎలా పడితే అలాగా మనం పొందడానికి లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, కానీ కేవలం విద్యావంతుడి ద్వారా ఎవరునూ వేద వచనమును అవగతం కొనజాలరు. కానీ చాలా మంది ఏం చేస్తారు, సంస్కృతం నేర్చుకుంటారు. ఎందుకని? వేదాలను అర్థం చేసుకోవడం కోసం. అది తప్పుడు ఆలోచన. వేదాలు మన యొక్క పాండిత్యం ద్వారా మనం అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంచేత ఆ విధంగా అవగాహన చేసుకోవడం, చేసే ప్రయత్నాలు మనం ఆపాలి. అవి పనిచేయవు.
ఏ, భగవద్గీత 4.2 స్పష్టంగా వివరింపబడినట్లు ఏవం గురు పరంపర ప్రాప్తం అని చెప్పి 4.2లో ఖచ్చితంగా చెప్తాడు. అయితే గురు శిష్య పరంపరలో వేద జ్ఞానం గ్రహించిన నిజ ప్రామాణికుని అతడు దరి చేరవలను. సో అటువంటి అలాగా పరంపర ద్వారా ఎవరైతే పొందుతారో అటువంటి గురువులు మాత్రం మనం లేదా ప్రామాణిక భక్తుల్ని మనం దరి చేరి ఆయన నుంచి మనం నేర్చుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళ నుంచి కాదు. అలాగే అదే పారాగ్రాఫ్ లాస్ట్లో యోగ్యులైన బ్రాహ్మణులు కాని వారిచ్చే వేద జ్ఞానం వక్రీకరింపబడును. ప్రామాణికుడు గురువు నేతృత్వంలో ఖచ్చితమైన శిక్షణ పొందినవాడే యోగ్యుడు బ్రాహ్మణుడు. యోగ్యుల బ్రాహ్మణులు లేకపోతే వాళ్ళందరూ ఏం చేస్తారు? వేద జ్ఞానాన్ని వక్రీకరిస్తారు. అదే యోగ్యుల బ్రాహ్మణుడు ఎవరు? ఎవరైతే ప్రామాణిక గురువు యొక్క నేతృత్వంలో వేదాధ్యానం చేస్తాడో ఆయనే యోగ్యుని బ్రాహ్మణుడు అవ్వగలుగుతాడు. యోగ్యుడు బ్రాహ్మణుడు అవ్వకుండా వ్యాఖ్యానిస్తే అవన్నీ వక్రీకరింపబోయే వ్యాఖ్యానాలు అయిపోతాయి. అంటే రెండో పేరాగ్రాఫ్ చూసుకుంటే ఆదిదేవుడు శ్రీకృష్ణ భగవానుతో మనకు గల సంబంధమును అవగతం చేసుకున్నటకు భగవద్ధామం చేరుట అనేది వాంఛిత బలం సాధించు నిమిత్తమే తద్రీతి వర్తించుటకు వేద విజ్ఞానము మనకు దారి చూపును. నిజమైన వేద విజ్ఞానం ఏం చేస్తుంది? భగవంతుని చేరడం, మన యొక్క వాంఛిత ఫలాలని సిద్ధించుకోవడం కోసం మనకు దారి చూపిస్తుంది. కానీ లౌకిక జనులు దీనిని అవగతం చేసుకున్నారు. ఆనందరహితమగు ఆ స్థానమున ఆనందమైన మగుటకు వారు ప్రణాళికలు తయారు చేసుకునే గొరుగురు. ఆనందరహితమగు స్థానంలో ఆనందమయం చేసుకోవాలని. ఆనందరహితం అంటే అర్థం ఏంటి? ఆనందం లేని దుఃఖం. లేకపోవడం. ఆనందం లేకపోవడం. ఆనందరహిత ప్రదేశంలో ఆనందమయం అయిపోవాలి. ఆనందమయం అంటే సంపూర్ణ ఆనందంతో నిండిపోవాలి. ఎక్కడైతే ఆనందం లేదు అక్కడికి వెళ్ళి మనం మన జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలనుకుంటున్నాం. ఎలా నింపుకుంటాం? నీళ్ళు లేని చోటుకి వెళ్ళి నీళ్ళు మన కొండ నిండా నీళ్ళు నింపుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తారు? సో అదేవిధంగా అది ఈ లౌకికవాదులందరూ చేసే ప్రయత్నాలు. మిథ్యాపూర్ణము ఆనందం కొరకే వైదిక కర్మల ద్వారా కానీ లేదా అంతరిక్ష వాహనముల ద్వారా కానీ వారు ఇతర లోకములను చేరగోరుదురు. దానికోసం ఈ ప్రదేశం ఇంకో ప్రదేశం ఇంకో ప్రదేశం ఇంకో ప్రదేశం ఇంకో లోకానికి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి చూడండి, వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ కెపాసిటీ లేదు. నాకు ఇప్పుడు చిన్నపిల్లలు ఆడడం లేదు కానీ మరి మా చిన్నప్పుడు బాగా ఆడుతుండే వాళ్ళం. యూనో మీరు ఎంతమంది ఆడారో తెలీదు. చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడడం అని తెలిసి చెప్పారు, చూసారా? ఆడారా? ఏం చేస్తారు? ఎలాగ ఆడారు? లీలా గాయత్రి పద్ధతి మీరు అవుతున్నారు. మీరు ఎలాగ ఆడారు? ఇంట్లో ఒకళ్ళు పని చేస్తుంటే ఇంకోళ్ళు ఏమో బయటకు వెళ్ళి సంపాదించి తేవడం అట్లా. కదా, వాళ్ళు అంటే వాళ్ళు చేస్తుంది నిజమైందే, నిజంగా ఉన్నదాన్నే వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు కానీ నిజంగా చేయలేకపోతున్నారు. అవునా కదా? వాడు సంపాదించలేరు. చిన్నపిల్లలు ఏం సంపాదించలేరు, ఏం వండలేరు. వండానండి, అదండి, కూర్చోండి, భోజనం పెడతానండి, ఇలాగా ఒకడేమో భార్య, ఒకటి భర్త, ఒకటి తండ్రి, ఒకటి ఇలాగేమో అనుకొని ఆడుతుండేవాళ్ళం. భార్య అన్న వచ్చి కూర్చోండి భోజనం పెడతానండి అని ఆమె పెట్టడం. అంటే వాళ్ళు నిజమైన జీవన విధానాన్ని ఇమిడియేట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి నిజంగా చేసే ఆసక్తి లేదు. సో అదే విధంగా ఇక్కడ ఇదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మిథ్యాపూర్ణమ ఆనందం కొరకే వైదిక కర్మల ద్వారా లేక అంతరిక్ష వాహనం ద్వారా వారు ఇతర లోకము చేరకూడదురు. అంటే వాళ్ళందరూ కూడా
వాళ్ళకి తెలుసు ఓకే వేరే లోకాలకు వెళ్తే అక్కడ ఆనందం ఉంటుంది, మహర్లోకం గిహర్లోకం అని చెప్పి అక్కడికి వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, శాటిలైట్ పంపి ఇవి చేసి అవి చేసి, కానీ వెళ్ళలేరు వాళ్ళు, వాళ్ళకి ఆ శక్తి లేదు. అంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతాయి, మిథ్యాపూర్ణం అని చెప్తున్నాం. మిథ్యం అంటే అసత్యం, లేనిది. అంచేది వాళ్ళకి అసత్యం, వాళ్ళు ఎప్పుడు కూడా నిజమైన ఆనందాన్ని పొందలేరు, తప్పుడు ఆనందాన్ని పొందుతారు. ఆనందం కాని దాన్ని ఆనందం అనుకుంటూ ఆనందించే చేస్తారు, అంతే. ఆ విధంగా ఆనందించాలి తప్ప వాళ్ళు నిజమైన దాన్ని ఇప్పుడు పొందలేరు. ఉంది. క్లేశము కొరకే ఉద్దేశించిన స్థలమున సుఖవంతములగుటకు ఎంత ప్రయత్నించినో అది మనుజుని లాభకరము కాదని వారు తప్పక ఎరుగవలను. ఇక్కడ క్లేశాల కొరకే మనకి ఈ ప్రదేశం ఉన్నది కాబట్టి ఇక్కడ మనం సుఖంగా ఉండాలని ప్రయత్నం చేయడం తప్పు అనే విషయాన్ని తెలుసుకోవాలని అంటున్నారు. ఏలైనా ఈ సమస్త విశ్వము దాని సమస్త హంగులతో సహా కొంతకాలం పెదవి నశించియే తీరును. అంతటా భౌతిక సుఖములకై చేసిన ప్రణాళికలన్నీను అప్రయత్నంగా అంతమందును. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా తాత్కాలికంగా అరేంజ్మెంట్ చేయబడ్డాయి. ఇక్కడ మనం ఎంత చేసినా సరే ఏమవుద్ది, అన్నీ నశించిపోతాయి. చేత ఇప్పుడు మన పక్కింటి అమ్మాయిని తీసుకొచ్చి ఏమండి కొంచెం 2 నిమిషాలు చూసుకోవాలని చెప్పారు, మేము వస్తామండి, మేము బయటికి వెళ్ళి వస్తాం, గంట ఉంటుందండి. ఒక గంటలో మీరు బాగా అమ్మాయిని చాలా మంచిగా డెకరేషన్ చేశారు, అంతా ముస్తాబు చేశారు. కానీ ఏమవుద్ది, ముస్తాబు చేసుకుని ఈ లోపు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, తీసుకెళ్ళిపోతారు. అరే నేను ఇంత ముస్తాబు చేశాను, ఈ రోజంతా మా ఇంట్లో ఉంచుకుంటానండి అంటే ఒప్పుకోరు కదా. అంచేత అరే నేను ఎంత కష్టపడిందని తీసుకెళ్ళిపోతాను, నువ్వు గొడవ పెట్టుకుంటే అది మనం పిచ్చుతాను. అదే బాధపడ్డ కూర్చుంటే ఏడుస్తూ కూర్చున్నా తప్పిస్తాను. ఆ అమ్మాయి మన ఇంట్లో కొంతసేపు ఉంచారు, మనం తీసుకెళ్ళిపోతారు. సో అదే విధంగా ఇక్కడ అన్నీ కూడా అన్ని తాత్కాలికంగా అరేంజ్మెంట్ ఇస్తారు కాబట్టి మన వీటిని మనం ఎంత ఇచ్చేసుకున్నా సరే లాస్ట్కి మళ్ళీ అది అన్నీ నశించిపోతాయి. అప్రయత్నంగా మనం ఏం ప్రయత్నం చేయట్లేదు, పాడు చేయాల్సిన అవసరం లేదు, వాటి బట్టి అవే వెళ్ళిపోతుంటాయి. ఇంకా మనం ఎంత మెయింటైన్ చేద్దాం ప్రయత్నం చేసినా సరే మన శరీరాన్ని మనం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం, కలర్లు వేస్తాం, ఇవి వేస్తాం, అవి వేస్తాం, ఎన్ని వేసినా సరే పళ్ళు ఊడిపోతుంటాయి, పళ్ళు ఇంకో పని కట్టించుకుంటాం, అయినా సరే నిలబడవు, ఇంకో పళ్ళు ఊడిపోద్ది, ఇంకో 4 పళ్ళు. ఎన్ని చేసినా సరే తప్పదు, మనం ఎంత మెయింటైన్ చేద్దాం అనుకున్నా మెయింటైన్ చేయలేము. సో ఇవన్నీ నశించిపోయేవే. అంచేత మనం ఈ ప్రయత్నంలో ఎంత ఆనందాన్ని పొందడానికి చేసే ప్రయత్నం అంతా కూడా ఇక్కడ వ్యర్థము, అది తెలుసుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. ఇక్కడ దీంట్లో విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు చేస్తారు. దీన్ని బట్టి ఇక్కడ ఒక విధంగా సత్యలోకాన్ని ఇక్కడ ఇది మనం ఇక్కడ సత్యలోకంలో ఎటువంటి క్లేశాలు లేవనేది సత్యలోకాన్ని మనం గుణగానం చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇవి లేవు, క్లేశాలు లేవు. ఒకటే క్లేష్ ఉంది, ఏంటది, మానసికంగా. ఎందుకని మానసిక క్లేశం ఒకటే ఉంది, అది ఏ క్లేశం ఏదో ఏ క్లేశం మానసిక క్లేశం ఎందుకు ఉందని చెప్పాను కదా. మళ్ళంటే వాళ్ళ యొక్క దుఃఖాలు చూసి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. ఆ ఒక్కటి తప్ప ఇంకేది కూడా అక్కడ క్లాష్ ఉన్నది లేదు. 28 తతో విశేషం ప్రతిపద్య నిర్భయస్ తేన ఆత్మనాపో నలమూర్త
మూర్తరత్వతం రత్వరం జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే వా- వాయవ్ వాయవ్య వాయవ్య వాయావత్మనాఖం బృహదాత్మలింగం. సత్యలోకమును చేరిన పిదప భక్తుడు స్థూల దేహమును బోలిన దాని ఎందే సూక్ష్మదేహమున విశేషముగా బహిరహత్యమున నెలకొని క్రమముగా భూరూపము నుండి జలరూపము, అగ్నిరూపము, తేజోరూపము, వాయు రూపములను ఒకదాని తర్వాత ఒకటి పొంది చివరకు ఆకాశ రూపమును పొందను. ఇవన్నీ ఎప్పుడైతే ఆ స్థాయికి మనం అంటే ఈ బ్రహ్మరంధ్ర స్థాయికి మనం చేరుతామో అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా స్థూల శరీరాలను కూడా సూక్ష్మ శరీరాన్ని చూడగలుగుతారు అక్కడ. అందుకనే బ్రహ్మలోకంలో వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి దేహాలు ఉన్నాయి, కానీ మనం చూడలేం. వాళ్ళకి దేహాలు ఉన్నాయి కాబట్టి ఆ దేహాలు మనలాగా సూక్ష్మ దేహంలాగే కనబడుతుంది ఎవరికైతే ఆ స్థాయికి చేరుతారో వాళ్ళకి. ఇప్పుడు బ్రహ్మ మనకి మనకు బ్రహ్మ యొక్క రూపం మనకు తెలుసు. చతుర్భుజం ఉంటుంది, ఒక పద్మంలో కూర్చుంటాడు, గెడ్డ ఉంటుంది, లేదంటే ఏవో మనం ఒక రూపం యాక్చువల్గా అది మనం చూస్తుంది ఆయన యొక్క స్థూల రూపం కాదు, సూక్ష్మ శరీరపు రూపం. అందుకనే మనం ఎవరం చూడలేం, ఎందుకంటే మనకి సూక్ష్మ శరీరాన్ని చూసే స్థాయి లేదు, మనం ఆ స్థాయిలో లేము. కానీ ఎవరైతే ఇందాక ఈ యోగులు ఆ బ్రహ్మలోక స్థాయికి చేరుకునే స్థాయికి ఆ ప్రాణవాయువుని అన్ని నియంత్రించుకుంటారు, ఈ చక్రాలని దాటుతారో వాళ్ళు ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ఈ స్థూల శరీరం మనకి ఎలాగైతే కనపడుతుందో అలా చూడగలిగే స్థాయికి వెళ్తారు. అక్కడ బ్రహ్మను చూడగలుగుతారు, పక్కన ఇంద్రుని చూడగలుగుతారు, అందరిని సూర్యుని అందరిని చూడగలుగుతారు. అవి ఎలా కనబడతాయి ఆ సూక్ష్మ రూపాలు? మన స్థూల రూపం ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు కనబడుతుందో వాళ్ళకి ఆ సూక్ష్మ రూపాలు ఆ విధంగా కనబడుతూ ఉంటాయి. అందుకని చెప్తారు, మన బద్రీనాథ్ వెళ్తాము, అక్కడ వ్యాసగుహ ఉంది, వ్యాసదేవుడు ఉన్నాడు లేడా అంటే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, కానీ మనకు కనబడలేదు. ఎందుకంటే ఆయన సూక్ష్మ శరీరం అక్కడ తిరుగుతూ ఉంటాడు కాబట్టి సూక్ష్మ శరీరం చూసే స్తోమత సామర్థ్యం మనకు లేదు కాబట్టి మనం చూడలేకపోతున్నాం. మధ్వాచార్యుల వారు ఆ సూక్ష్మ శరీరాన్ని చూసే సామర్థ్యాన్ని పొందారు కాబట్టి మధ్వాచార్యుల వారు వెళ్ళి వ్యాసదేవుడు వాళ్ళని కలిశారు, ఆయన దగ్గర విద్యాభ్యాసం అన్ని నేర్చుకుని వచ్చారు. సో ఎవరైతే ఆ స్థాయిలో భక్తి చేస్తారో లేదా యోగ సిద్ధి చేస్తారో వాళ్ళు ఆ సూక్ష్మ శరీరాల్ని మనం ఈ స్థూల శరీరంలో మనం ఇప్పుడు ఇక్కడున్న స్థూల శరీరం ఏ విధంగా చూస్తున్నాం అలాగే వాళ్ళు కూడా చూడగలుగుతారు. అది సో చూడగలిగి భయరాహిత్యం నెలకొని క్రమక్రమంగా ఈ భూరూపం నుండి మన శరీరంలో భూమి యొక్క ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది, మూలకం ఎక్కువ ఉంటుంది, కండ్లు మాంసం ఇవన్నీ కూడా భూమి. దాని నుంచి జలరూపం నుంచి అగ్నిరూపం, అగ్నిరూపం తేజరూపం వాయురూపం, అలాగే ఒకదాని ఒకటి చెంది లాస్ట్కి ఆకాశ రూపాన్ని పొందుతాం. అంటే మనం కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇంక ఈ అన్ని ఇవన్నీ త్యాగం అయిపోతాయి, ఓన్లీ ఆకాశ రూపం ఒకటే ఉంటుంది. ఇది మనల్ని కూడా చూడలేరు మిగతా వాళ్ళు, ఆ స్థాయికి ఎవరైతే వెళ్ళారు. భాషలో ప్రభుపాద వారు ఇది కొద్దిగా మంచి భాష, చదవండి, అర్థం చేసుకోండి, చదివి. ఆధ్యాత్మ పూర్ణత్వము అభ్యాసం ద్వారా బ్రహ్మలోకమును లేదా సత్యలోకమును చేరగలిగిన వారు 3 రకమైన సిద్ధులను పొందుటకు యోగ్యులు అడుగుతున్నారు. ఎవరైతే బ్రహ్మలోకాన్ని పొందడానికి ఆధ్యాత్మ పూర్ణత్వం ద్వారా అభ్యాసం చేస్తూ బ్రహ్మలోకం చేరారు వాళ్ళు 3 రకాల సిద్ధుల్ని పొందగలుగుతున్నారు. ఏంటంటే పుణ్యకారముల వలన ఏదైనా ఒక ప్రత్యేక లోకమును పొందినవాడు తన పుణ్యకర్మల తులనతోనే వివిధ స్థానములను పొందును.
విరాట పురుషుని హిరణ్య గర్భుని అర్చనము ద్వారా ప్రత్యేక స్థానమును సాధించిన వాడు బ్రహ్మదేవునితో పాటు ముక్తిని బడియును. కానీ భక్తి యోగం ద్వారా స్థానం బడి వాడిని గూర్చి ఇచ్చిన ప్రత్యేకంగా తెలుపబడినది. ఏ విధంగా అతడు బ్రహ్మాండపు వివిధ ఆవరణములను ఛేదించుకుని పూర్ణ దివ్యస్థితియందు చరమముగా తన ఆధ్యాత్మిక అస్తిత్వను ప్రకటించుకొనుననేది సంబంధమునకు ఇది పేర్కొనబడినది. ఇలా ఒక దాంట్లోకి ఎలాగెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అన్నది ఎలాగా దేనికి ఏ విధంగా మనం ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం చర్చించుకున్నప్పుడు ఈ భౌతిక ఆవరణం అంతా కూడా 7 లేయర్లతోటి ఆవరించబడి ఉంది అని మనం ఆ లేయర్లు అన్నిటి ఇలాగే భూమి, జలము, వాయువు, అగ్ని ఇవన్నీ ఈ 7 ఇవి మనసు, బుద్ధి ఇవన్నిటి నుంచి మనం దాటి వెళ్ళాలి. సో ఏ విధంగా ఛేదించబడతాడు అనేది ఇక్కడ ఉదాహరణ దాన్ని తెలపడం కోసం ఇక్కడ చెప్తున్నాడు. ఏ విధంగా ఆటోమేటిక్గా దానికోసం మళ్ళీ ప్రత్యేకం చేయక్కర్లేదు ప్రయత్నం, ఆటోమేటిక్గా ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఒకదాని నుంచి ఒకటి. ఆ సాధన పెరుగుతున్న కొద్దీ తర్వాత కొన్ని రోజులకు ఆకాశ రూపం కూడా వెళ్ళిపోయి ఇంకా మనసు స్థాయికి వెళ్తారు, తర్వాత బుద్ధి స్థాయికి వెళ్తారు, తర్వాత ఆత్మస్థాయికి వెళ్ళిపోయి భగవంతుడికి వెళ్ళిపోతారు. సో శ్రీల జీవగోస్వామి ప్రకారము విశ్వములన్నీను పైకి క్రిందకి ఒక గుంపుగా చేయబడినవి. అంతేగాక ప్రతి విశ్వం యొక్క సప్త ఆవరణములను ప్రతి విశ్వము కూడా సప్త ఆవరణము కలిగి ఉన్నది. ఆ సప్త ఆచ్ఛాదన తర్వాత కలదే జలభాగము. ప్రతి ఆచ్ఛాదనయు దాని పూర్వపు ఆచ్ఛాదనకు 10 రెట్లు అధిక విస్తరణను కలిగి ఉండును. తన శ్వాస ద్వారా అట్టి విశ్వములను సృష్టించేది భగవానుడు విశ్వముల సమూహములకు మీదుగా శయనించి ఉండును. కారణ సముద్ర జలము విశ్వములోని జలావరణమునకు భిన్నముగా నుండును. అనగా విశ్వపు ఆచ్ఛాదనగా ఉన్న జలము భౌతికము కాగా కారణ సముద్ర జలము ఆధ్యాత్మికమై ఉన్నది. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, ఈ సప్తమ ఆవరణాలు ఉన్నాయి, సప్తమ ఆవరణలు దాటిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తాయి, జలావరణం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనకి విశ్వం అంతా ఇలా ఉంది, ఇలా ఒక రౌండ్గా ఉంది అనుకోండి, దీంట్లో 14 లోకాలు ఉన్నాయి. ఈ విశ్వం ఇంకొక లేయర్ తోటి, అంటే ఇది భూమి తర్వాత వాయువు, జలము, అగ్ని, ఇలాగా ఏవైతే అది 7 ఆవరణాలు. ఈ 7 ఆవరణం దాటిన తర్వాత మళ్ళీ జలం ఉంటుంది. అయితే ఆ జలము ఇక్కడ ఈ 7 ఆవరణాల్లో ఉన్న జలము వేరు. ఈ 7 ఆవరణాల్లో ఉన్న జలం ఏంటంటే అది మన పంచభూతాల్లో ఉన్న ఒక మూలకం, అంచేత ఇది భౌతికం. ఈ ఆవరణాలను దాటిన తర్వాత ఉన్న జలం అది గర్భోదక్షాయి విష్ణు యొక్క ఉదకం నీళ్ళు. అది విష్ణు దాని మీద ఉన్నాడు కాబట్టి, విష్ణు స్పర్శిస్తుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా చాలా పవిత్రమైనవి, అవి ఆధ్యాత్మిక నీళ్ళు. దీనిలాగా భౌతికమైనవి కావు. అది ఇక్కడ అర్థమైందా? రెండింటికి ఉన్న తేడా. ఓకే, సో జలాచ్ఛాదన పేర్కొనబడిన సమస్త జీవుల మిథ్యాహంకార ఆవరణంగా భావింపబడును. ఇచ్చట తెలుపబడినట్లు ఒకదాని పిదప ఒకటి ఒక భౌతిక ఆవరణం నుండి ముక్తి అన్నది స్థూల దేహం మిథ్యాహంకార భావం నుండి క్రమంగా బయటపడి పూర్ణముకు భగవద్ధామమున విశుద్ధముగా ఆధ్యాత్మిక దేహమును పొందినంత వరకు సూక్ష్మ దేహ భావన యందు తదాత్మం చెంది ఎందుటే కాగలదు. ఇక్కడ ఒక్కొక్క వాతావరణాన్ని మనం దాటి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క లక్షణాన్ని మనం విడిచిపెట్టుకుంటూ వెళ్తున్నాం అని అర్థం. అక్కడ వాతావరణం దాటడం అంటే ఇక్కడ మనలో
ఆ గుణాన్ని పెంపొందించుకోవడం. అంటే మన మానసిక మనోకల్పనలకి అతీతంగా మనసు ఇచ్చే ఈ కల్పన అపోహలకి లేదా వాటి మనసు యొక్క దీనికి మనం దాటి దాంతో కలత చెందకుండా దాన్ని మనం జయించగలిగితే ఇక్కడ మనం ఇలా జయించాం, కానీ అక్కడ మనకి ఆ మనో వాతావరణాన్ని మనం దాటిపోయిన వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా ఇక్కడ మనలో ఉన్న భావనలు ఆ వాతావరణం యొక్క ఆ, దాటి మనం ఆ ఆవరణాలను దాటామా లేదా దానికి మనకి పోల్చుకోవచ్చు. అది భగవాను నుంచే ప్రేరేపితమైన భౌతిక ప్రకృతి యందు ఒక అంశము మహత్తత్వంగా పిలువబడినని శ్రీధర స్వామి ధృవీకరించింది. అది భగవాన్చే ప్రేరితమైన భౌతిక ప్రకృతి అందులో ఒక అంశమని మహత్తత్వం కూడా అంటారు. మహత్తత్వ సూక్ష్మాంశమే మిథ్యహంకారముగా పిలువబడును. మహత్తత్వం అంటే అర్థం ఏంటంటే వీటన్నిటి తాలూకా కలయిక, దాని యొక్క ప్రతిరూపమే మిథ్యాహంకారం. అహంకారం ఒక భాగమే శబ్దము, శబ్దం ఒక భాగమే వాయువు, వాయువునందల భాగమే వివిధ రూపములుగా మారగలదు. ఆ రూపములే విద్యుత్ శక్తి లేదా ఉష్ణమును భూ గంధము సృష్టింపగా పృథ్వీ అట్టి గంధము నుండి ఉత్పన్నమగును. ఇవన్నీ కలిసి దృశ్యమాన జగత్తు కాగలదు. ఇలా ఒక దాంట్లో అంటే మనకి ఈ సూక్ష్మాంశమైన అహంకారం నుంచి శబ్దం పుట్టింది, శబ్దం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది. ఇలా ఒక దాంట్లో ఒకటి పుడుతూ అంతా యూనిక్ అన్నది ఏర్పడ్డది. దాని విస్తీర్ణం మధ్యగా రెండు వైపులా 4 బిలియన్ల మైళ్ళుగా గణింపబడినది. బిలియన్ అంటే ఎన్ని తెలుసా? వంద లక్షల రోజు. 1 మిలియన్ అంటే 10 lakhs. బిలియన్ 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 అంటే 100 లక్షలు కాదు, 100 కోట్లు. 100 కోట్లు. మన భారతదేశ జనాభా 1.4 బిలియన్ అంటే 140 కోట్లు. బిలియన్ అంటే 100 కోట్లు. సో 4 బిలియన్ల మైళ్ళు అంటే 400 కోట్ల మైళ్ళు. ఒక మైల్ అంటే 1.67 కిలోమీటర్లు. దాన్ని బట్టి చూసుకుంటే 16×4 64 అంటే 650 కోట్ల కిలోమీటర్లు సైజు. అది మన ఒక విశ్వం యొక్క డయామీటర్. అంత దూరం దాటితే మనం ఈ విశ్వాన్ని విడిచి బయటికి వెళ్ళినట్లు. అలాగే ఇంకొక విశ్వం ఇంతకన్నా పెద్దది ఉండొచ్చు. మనం ఉన్న ఈ 14 లోకాల యొక్క విశ్వం తాలూకా ఇది 650 కోట్ల కిలోమీటర్ల వ్యాసార్థం అంటే 11 కోట్ల కిలోమీటర్లు మొత్తం వ్యాసం చూసుకుంటే అంత ఉంది. ఇంత దాటితే మనం విశ్వాన్ని దాటుతాం, అప్పుడు మళ్ళీ రెండవ భౌతిక విశ్వానికి వెళ్తాం. 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ 14 లోకాలు ఉన్న విశ్వం యొక్క ఆ పరిమాణం ఎంత? 1300 కోట్ల కిలోమీటర్లు. సంచేత అంత పెద్దది, చిన్నదేం కాదు. పిదప విశ్వం యొక్క ఆచ్ఛాదన ఆరంభమవును. ఇది అయిన తర్వాత అప్పుడు ఈ ఆచ్ఛాదనాలు ఇది అంతా అయిన తర్వాత అప్పుడు ఆవరణాలు వస్తాయి. ఆవరణాలు అంటే దీనికి 10 రెట్లు అంటే 650 కోట్లు ఇంటూ 10 అంటే 6500 కోట్లు. మొదటి వాతావరణం తర్వాత ఆచ్ఛాదనం, దానికి 10 రెట్లు అంటే 65,000 కోట్ల కిలోమీటర్లు నెక్స్ట్. అది తర్వాతది
6,50,000 కోట్ల. అలాగా 7 ఆవరణాలు ఉన్నాయి. ఇదంతా దాటితే అప్పుడు మనం విశ్వం దాటినట్టు. ఉం. ఉం. ప్రధాన ఆచ్ఛాదం యొక్క పొర 8 మిలియన్ల మైళ్ళు విస్తరించినట్లుగా గణింపబడినది. 8 మిలియన్ల మైళ్ళు అంటే అది దీనికి ఇచ్చేసారు ఫస్ట్ది. తర్వాత ఆచ్ఛాదనం వరుసగా అగ్ని, తేజము, వాయువు, ఆకాశము అయి ఉన్నవి. ప్రతి ఒక్కరి తన పూర్వ ఆచ్ఛాదనం కన్నా 10 రెట్లు అధికంగా విస్తరించబడి ఉండును. నిర్భయుడైన భక్తులు వాటన్ని ఛేదించుకుని ప్రతిదీను ఒకే ఆధ్యాత్మికతను కలిగి ఉండేది పూర్ణస్థానమునకు అంత్యమును చేరును. పేదపాతలు ఒకనొక వైకుంఠ లోకంలోనికి ప్రవేశించి భగవాన్ రూపంలోనే బోలినటువంటి రూపమును పొంది ఆ దేవదేవుని దివ్యముకు ప్రేమయుత సేవలో నియుక్తులగును. భక్తిమయ జీవనపు అత్యున్నత పౌనత్వం ఇదియే. పూర్ణుడని యోగికి దీనికి మించి కోరినది కానీ సాధించినది కానీ ఏదీనూ లేదు. అది సో ఇలాగ ఇది 650 కోట్ల ఇది. దాని తర్వాత ఫస్ట్ ఆవరణ ఎంత అన్నాడు? 80 మిలియన్లు. 80 మిలియన్లు అంటే 8 కోట్లు. 8 కోట్ల మైళ్ళు. ఆ నెక్స్ట్ది 80 కోట్లు. ఆ నెక్స్ట్ది 800 కోట్లు. 10 రెట్లు. సో ఆ విధంగా ఇవన్నీ దాటిన తర్వాత మనం భగవద్ధామం వైకుంఠం చేరుకుంటాం. అంతే యోగి యొక్క ప్రయాణం అంత ఇదిగా జరుగుతూ ఉంటుంది. ఘ్రాణేన గంధం. ఓకే, దీని మీద విశ్వనాథ్ చక్ర ఠాకూర్ వారు కూడా ఏదో వివరణ ఇచ్చారు. ఇప్పుడు మనం మన యొక్క సాధన ద్వారా మనం బ్రహ్మలోకంకి వెళ్ళాం. అక్కడ కూడా మనం సాధన చేసి మనం చేస్తే ఏమవుద్ది? బ్రహ్మలోకం నుంచి ప్రమోషన్ వచ్చి మనం వైకుంఠ లోకానికి వెళ్తాం. కానీ యోగి ఎవరైనా సరే ఒకవేళ లేదు నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటే అక్కడ ఉండిపోవచ్చు. ఉండి బ్రహ్మతో పాటు బ్రహ్మ యొక్క జీవితం అయిపోయినప్పుడు ఆయన కూడా ముక్తిని పొంది భగవద్ధామం వెళ్తాడు. అలాగని కూడా వెళ్ళచ్చు అని చెప్తాం. అదొక ఆప్షన్ ఉంది. అలా కాకుండా ఇప్పుడే వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడే ఈ 7 పొరల్ని ఛేదించుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం. ఫస్ట్ ఇక్కడ ఒక నిమిషం 8, 4 మైల్ ఇక్కడ యోజన అని రాశారు. ఈయన యోజన అంటున్నాడు, ఇక్కడ మైల్ అని రాశారు. ఇక్కడ 4 మిలియన్ల యోజనాలను రాశారు. ఇక్కడ విశ్వనాథ్ చక్ర ఠాకూర్. ప్రభుపాదేమో మైల్ అని రాశారు. ఏది చూడాలి. రైట్. సో ఇక్కడ ఒక్కొక్క లేయర్ని ఈయన దాటించి వెళ్ళడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఆ దేహం యొక్క అంటే ఆ మూలకు ఏదైతే ఇప్పుడు సపోజ్ మనకి భూమిని ఉంటే భూమికి సంబంధించిన అవతారంకి ఎత్తాడు. ఆ శరీరంలో ఆ సంబంధించినవి ఉండవు. ఆ విధంగా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్తాడని చెప్పి చెప్తాడు. యూనో
సో ఆ విధంగా ఆయన ఒక్కొక్క దేహం ఒక్కొక్క మూలకం నశిస్తూ ఉన్నప్పుడు ఆయన దానివల్ల ఆయనకి ఎటువంటి అంటే ఇది పోయింది కాబట్టి నేను రేపు దీనికి బాధపడతా ఇది నాకు ఇబ్బంది వద్దేమో అన్న భయం నుంచి కూడా ఆయన దూరం అయిపోతూ ఉంటాడు. సో ఈ విధంగా ఆయన ఈ భయాల నుంచి ఈ రూపాల నుంచి ఆయన నుంచి వెళ్ళిపోయి లాస్ట్కి ఒక నీళ్ళతోటి ఉన్న దేహాన్ని పొందుతాడు. అక్కడికి వెళ్ళాక నీళ్ళతో ఉన్న దేహం నెక్స్ట్ నీళ్ళతో ఉన్న ఆవరణలోకి వెళ్తాడు. అక్కడ మళ్ళీ అది కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ అన్ని నీటికి సంబంధించిన రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని చేయి అవన్నీ వదులుకుంటూ నెక్స్ట్ నెమ్మదిగా అగ్ని దాంట్లోకి వెళ్తాడు. ఆ 3వ లేయర్లోకి వెళ్తాడు. ఇలా ఒక్కొక్క లేయర్ని దాటుకుంటూ ఆయన 7 లేయర్ని దాటుకుని బయటికి వెళ్తాడు. అది సో ఈ విధంగా ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నది ప్రొఫెసర్ చక్రవర్తి వారు కొద్దిగా వివరించి చెప్పారు. నెక్స్ట్ ఘ్రాణేన గంధం రసనేన వైరసం రూపం చ దృష్టా శ్వసనం త్వచైవ శ్రోత్రేణ చోపేత్య నభోగుణత్వం ప్రాణేన చాకూతి ముపైతి యోగి. ఈ విధంగా భక్తుడు ఘ్రాణేంద్రియ గ్రాహ్యమగు గంధము, రసేంద్రియ గ్రాహ్యమగు రసము, దృష్టి గ్రాహ్యమగు రూపము, త్వగింద్రియ గ్రాహ్యమగు స్పర్శ, శ్రోత్రేంద్రియ గ్రాహము ఆకాశ గుణము వంటి వివిధ ఇంద్రియముల సూక్ష్మార్థములను దాటిపోవును. ఇలా ఒకటి ఆయన దాటుకుంటూ వెళ్తాడు. విశుద్ధ ఆధ్యాత్మిక స్ఫుల్లింగమైన జీవుడు ఈ విధముగా సమస్త భౌతిక కల్మషం నుండి పూర్తిగా శుద్ధి పడిన వాడే భగవద్ధామమున ప్రవేశించడం యోగ్యుడును. ఇలా ఒక్కొక్క మూలకాన్ని ఆయన చుట్టుకుంటూ లాస్ట్కి ఒక ఆత్మతోటే ఆయన భగవద్ధామం చేరడానికి అర్హుడే నిలబడతాడు లాస్ట్కి. సభూత సూక్ష్మేంద్రియఫన్నికర్షం మనోమయం దేవమయం వికార్యం సంసాద్య గత్యా సహతేన యాతి విజ్ఞానతత్వం గుణసన్నిరోధం. భక్తుడు ఆ విధంగా స్థూల సూక్ష్మ రూప ఆవరణములను దాటి అహంకార స్థితి యందు ప్రవేశించును. అటు స్థితి యందు అతడు ప్రకృతి గుణములను రజో తమో లయింపజేసి సత్వగుణ అహంకారమును పొందును. పెదప అహంకారం అంతయు మహతత్వం యందు విలీనం కాగా ఆ విశుద్ధ ఆత్మానుభవ స్థితికి ఆలోచించును. ఇలా ఈ విధంగా ఈ పంచభూతాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసు తర్వాత ఇంద్రియ బుద్ధి అని అయిపోయిన తర్వాత అహంకార స్థితికి వెళ్తాడు. అహంకార స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ గుణాలు ఒక్కటే ఉంటాయి. ఆ గుణాల్లో తమోగుణం రజోగుణం కూడా వెళ్ళిపోద్ది. లాస్ట్ సత్వగుణం ఒకటి ఉంటుంది. సత్వగుణంలో ఉన్న అహంకారం సత్వ అహంకారంతో ఉంటాడు మనిషి. అది కూడా పనిచేయదు. ఆ అహంకారాన్ని ఆయన మళ్ళీ సాధన చేసినప్పుడు అహంకారం కూడా విడిచిపెట్టి మహత్తత్వంలోకి వెళ్తాడు. అది అప్పుడు సత్వగుణంతో ఉంటాడు. కానీ అహంకారం పోతుంది. పోయినప్పుడు అప్పుడు పోయి శుద్ధ సత్వంలో మహతత్వంలో ఉంటాడు. ఆ మహతత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన భగవద్ధానుభూతి ఆత్మానుస్థితిని విశుద్ధ ఆత్మానుస్థితిలోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఆయన లాంచింగ్. అక్కడి నుంచి నెక్స్ట్ భగవద్ధామం చేరుకోవడం. భగవంతుని చేరాలనుకోవడం వాళ్ళు అక్కడి నుంచి బ్రహ్మజ్యోతికి వెళ్తాం. ఎవరికి గమ్యం అయితే అంచేత భక్తుడికి యోగికి పరమగమ్యం ఒకలాగే ఉంటుంది. కాకపోతే భక్తుడు భగవంతుని చేరాలనుకుంటాడు, భగవంతుని చేరుతాడు. యోగి బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళాలనుకుంటాడు, బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆగిపోయి మన వెనక్కి వచ్చేస్తాడు. అంతే. ఇక్కడ భాషలో ప్రభుపాద పలుమార్లు మనం చర్చించినట్లు విశుద్ధ ఆత్మానుభవం అన్నది మనుజుడు తనను శ్రీకృష్ణ భగవాన్ నిత్య సేవకునిగా అంగీకరించడం విశుద్ధ చైతన్యమై ఉన్నది.
ఆ విధంగా అతడు దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవ అనడి తన నిజస్థితి యందు తిరిగి నెలకొనగలడు. ఉమ్. నిజమైన ఆత్మానుభవం అద్వేటి భగవంతుని యొక్క నిత్య సేవడుగా తను గుర్తించుకోవడం. ఎప్పుడైతే మనం గుర్తించుకున్నామో మనం అప్పుడు తన సేవ చేసే స్థితి నిజమైన స్థితిలో మనం నెలకొంటాం. ఈ విషయం రాబోయే శ్లోకమైన స్పష్టంగా వివరింపబడగలదు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా లేదా మరియు ఇతర విధముగా గాని కృష్ణునకు దివ్యమగు ప్రేమతో సేవను కూర్చుట అనేది ఈ స్థితి ఇంద్రియములు శుద్ధపడి వాడి సహజ విశుద్ధ పరిస్థితి పునరుద్ధరింపబడినప్పుడే సాధ్యం కాగలదు. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలను ఉండాలని కోరుకునే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి సేవ చేయాలి అనే స్థితికి ఇంద్రియాలని మనం తీసుకెళ్ళగలిగినప్పుడే అది సాధ్యం అవుతుంది. లేకపోతే ఇది అవ్వదు. యోగ విధానము ద్వారానే ఇంద్రియ పవిత్రీకరణ విధానము జరుగునని ఇచ్చిన తెలుపబడినది. అది ఈ యోగ విధానం ద్వారా మనం ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మనం నెమ్మదిగా ఆ స్థితికి తీసుకుని రాగలుగుతాం. యోగ విధానం అంటే యోగాసనాలు కాదు. ఇప్పుడు ఇవన్నీ చక్రాలు షట్చక్రాలు చేయడం ఇవన్నీ అనగా కేవలం సత్వగుణమును బడియుట భౌతిక గుణము పొందుటే కాగలదు. అనగా మనుషుడు ఈ భౌతిక సత్వగుణ స్థితిని దాటి విశుద్ధ సత్వగుణ స్థితికి చేరవలను. భగవద్ధామం ప్రవేశించుటకు ఆ వసుదేవ తత్వమే అతనికి తోడ్పడగలదు. అది ఈ మనకి ఏంటంటే అహంకారంలో ఉన్నప్పుడు శుద్ధ సత్వగుణంలో ఉంటుంది, సత్వగుణం ఉన్నప్పుడు కూడా అహంకారం ఉంటుంది కాబట్టి అది పనిచేయదు. దాన్ని మనం ఎప్పుడైతే విశుద్ధ సత్వగుణంలోకి వెళ్తామో అప్పుడు మాత్రమే మనం భగవద్ధామం వెళ్ళడానికి అర్హులవుతాం. అంటే ఈ అహంకారాన్ని కూడా విడిచినప్పుడే మనలో ఉన్న ఈ శుద్ధ సత్వగుణం అనేది విశుద్ధ సత్వగుణంగా మారుతుంది. మన అహంకారం ఏమాత్రం ఉన్నా సరే అది విశుద్ధం అవదు, సత్వగుణంలోకి వెళ్ళిపోద్దు. సత్వగుణం అహంకారం కింద మారిపోతుంది. అహంకారం ఉంది కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ ప్రభుత్వం కానీ వివిధ కర్మలను అనర్చుచునే ఏదో కొంత భక్తి యోగమును గూర్చి తెలుసుకున్నప్పుడు భగవాన్ నిర్హేతుకరుణ మరియు గుణకరుణ ద్వారా భక్తియుక్త ప్రాముఖ్యతను అవగతం చేసుకోగలడు. తన ప్రతినిధికు ప్రామాణిక గురువును కలుసుకున్నట్లు చేయడం ద్వారా భగవానుడు శ్రద్ధావంతులకు వానికి సహాయపడును. అటువంటి గురువు యొక్క ఉపదేశం ద్వారా మనుజుడు భక్తి యోగ బీజమును పొందును. సో ఎప్పుడైతే ఒక యోగి తన యొక్క యోగాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు, కానీ భగవంతుడి యొక్క నిర్హేత కరుణ వల్ల ఆయన తన భక్తి యోగ బీజాన్ని వేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన యొక్క ప్రతినిధి అయిన ఒక శుద్ధ గురువుని కలిసేటట్టుగా చేస్తాడు. చేసి ఆ యోగిని భక్తుడిగా మారుస్తాడు. అంటే లాస్ట్కి మేము ఎంత యోగాభ్యాసం చేసినా సరే భక్తుడిగా మారకపోతే మనం ముక్తిని పొందలేము. గురువు యొక్క ఉపదేశం ద్వారా మనుషుడు భక్తి యోగ బీజమును పొందును. ఫైనల్ గా మనం గురువు యొక్క ఉపదేశాన్ని, గురువు యొక్క ఆశ్రయాన్ని మనం పొందాలి. అది పొందకుండా మనం ఉండలేము, అవదు. ఈ పారాగ్రాఫ్ లాస్ట్ లో పవిత్ర కృష్ణనామ కీర్తనమునందు 3 స్థితులు కలవు. మొదటి అపరాధ సహిత నామకీర్తనం కాగా రెండవది అభాస మాత్ర స్థితి అన్నది. ఇక మూడవది అపరాధ రహిత నామకీర్తనము. అపరాధ రహితము అనే స్థితిలో నడుముదైన అభాస మాత్ర స్థితి అందే మనుజుడు అప్రయత్నముగా బంధ విముక్తి స్థితిని పడేయగలడు. ఇక అపరాధ రహిత స్థితి ఎందు మనుషుడు భౌతికంగా ఈ జగత్తునందే ఉన్నప్పటికీ వాస్తవంగా భగవద్ధామను ప్రవేశించిన వాడే అవును. అటువంటి అపరాధరహిత స్థితిని బడిటకు ఇతడు క్రింది విధంగా జాగరూకుడై ఉండవలను.
సో ఇక్కడ 3 రకాలైన ఉన్నాయి. అపరాధ రహితం, రెండోది ఏమో అభాస మాత్రం, మూడోది అపరాధ రహితం. ఫస్ట్ సహితం, అపరాధ సహితం, లాస్ట్ అపరాధ రహితం, మధ్యలో ఉన్నది అభాస. అంటే 3 స్థాయిలో మనం చేస్తాం. అపరాధ సహితం అంటే అపరాధాలతో పాటు మనం చేస్తూ ఉంటాం. అది మన స్టార్టింగ్ నామ జపం. అభాస అంటే అపహాస్యం చేస్తూ మనం ఫూల్స్ అవుతూ రుజువు చేసుకుంటుంటాం. అదే ఇలా తప్పు చేస్తున్నాడే తెలిసేటట్టుగా మనం చేస్తూ ఉంటాం. ఫస్ట్లో మనకు తెలియదు, అవి కూడా భక్తి అనుకుంటాం, మనం చేస్తున్నట్టు కూడా తెలియదు. రెండోది అభాస అంటే కొన్ని తప్పులతో తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటుంటాం. ఫస్ట్ తెలియదు కాబట్టి తప్పులు చేస్తుంటాం, అదే అపరాధ సహితం ఉంది. రెండో స్థాయిలో అభాస అంటే అర్థం ఏంటంటే మనం తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం, తెలుసు అయినా తప్పులు చేస్తుంటాం. మూడో స్థాయికి వచ్చేటప్పటికి అపరాధ రహితం. సంచేత అభాస స్థితి అందే అభాస స్థితి అంటే మనం తెలిసి కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తున్న స్థితిలోనే మనం ముక్తి స్థాయికి వెళ్ళిపోతాం. ఈ భౌతిక జగత్ నుంచి ముక్తిని పొందే స్థాయికి వెళ్ళిపోతాం. నిజంగా మనం అపరాధ రహితమైన స్థాయికి వెళ్తే మన స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అంచేత అపరాధ రహిత స్థాయి అనేది చాలా ఉత్తమమైంది. ఆ స్థాయిలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే అపరాధ రహిత జపం చేయాలి. ఇక్కడ ప్రభుపాద వారు కొన్ని అఫెన్సులు రాశారు. ఇక్కడ చూసుకుంటే మనం 8. 1 శుద్ధ భక్తిని ఏదో వనరించిన అపరాధము ఒక చక్కని ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు దాన్ని నాశనం చేయి మత్తు గజముతో పోల్చవచ్చును. ఏదైనా శుద్ధ భక్తుల పట్ల మనం అపరాధం చేస్తే అది మదపటేనుగు ఒక అందమైన ఉద్యానవనంలో ప్రవేశిస్తే ఏం చేస్తుంది, మొత్తం అంతా నాశనం చేసేస్తుంది. అలాగా ఎంతో చక్కగా జరుగుతున్న భక్తిని మనం కావాలని అంటే ఎంతో చక్కగా ఉన్న ఉద్యానవనంలోకి మనం మదపటేనుగు తీసుకొచ్చామనుకోండి, ఏం చేస్తుంది, మొత్తం అంతా నాశనం చేసి పడేస్తుంది. అలాగే ఎంతో చక్కగా జరుగుతున్న మనం సాధనని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒక శుద్ధ భక్తుల్ని మనం అపరాధం చేయడం ద్వారా. చుట్టూ కంచెను ఏర్పాటు చేయడం ద్వారా లతను రక్షణ కూర్చున్నట్లు శుద్ధ భక్తులు కూడా అంటే అపరాధం మనుషుడు తనను రక్షించుకున్నట్టు ఎందును సావధానం కావాలను. మనం ఇటువంటి మదపటి ఏనుగులు వీటి నుంచి మనం రక్షించడానికి ఎలాగైతే కంచెలు వేస్తామో, అలాగే ఇటువంటి అపరాధాలని భక్తుల పట్ల అపరాధాలు జరగకుండా కూడా మనం ఎప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. జలసేవ కావించినప్పుడు కొన్ని కలుపు మొక్కలు సైతము వృద్ధి నొందగలవు. వాటిని పెరిగిపోయనిచో ప్రధానలత భక్తిలత పోషణము అనకు ఆటంకం కలగగలదు. ఎప్పుడైతే మనం నీళ్లు పోస్తున్నామో చెట్టుతో పాటు చుట్టుపక్కల గడ్డి గడవగా పెరుగుతూ ఉంటాయి. ఆ గడ్డిని మనం తీయకపోతే ఏమవుద్ది, అది ఆ చెట్టుని చంపేసే స్థాయికి ఆ చెట్టుని చంపేస్తుంది. అంచేత మనం కూడా జాగ్రత్తగా ఈ కలుపు మొక్కలు పెరగకుండా మనం చూసుకోవాలి. లౌకిక భోగములు ప్రత్యేక వ్యక్తిత్వం లేకుండా పూర్ణత్వము నందు ఆత్మను లయింపజేయుట, ధర్మార్థ కామ మోక్షములందు ఇతర పలు కోరికలు అన్నవే ఆ కలుపు మొక్కలేటి లౌకిక భోగాలు. ప్రత్యేక వ్యక్తిత్వం లేకుండా పూర్ణత్వం నందు ఆత్మను లయింపజేయుట అంటే మనకి సంపూర్ణ స్థాయి లేకుండా మనం ఏదో మనం బ్రహ్మజ్యోతులకు వెళ్ళిపోవాలని, లేదంటే సన్యాసం తీసుకోవడానికి కావాల్సిన అర్హత లేకుండా సన్యాసం తీసుకొని ఇలాంటివన్నీ చేయడం ద్వారా ధర్మార్థ కామ మోక్షాల్లో వ్యామోహం పెంచుకోవడం, ఇవన్నీ కూడా ఇవే ఈ కలుపు మొక్కల కనుక లక్షణం. కలుపు మొక్కలు శాస్త్రవచనం ఎడ అవిధేయత, అనవసర వ్యాపకములు, జంతువధ మరియు భౌతిక లాభము, గౌరవము, ఆరాధన మొదలగు వాని ఎడ కాంక్షను వంటి అన్నీ మరికొన్ని కలుపు మొక్కలు. ఇంకా కలుపు ఏంటంటే అనవసర వ్యాపకాలు, అవిధేయత, ఎటువంటి శాస్త్రాల పట్ల అవిధేయత, జంతు వేదాన్ని ప్రోత్సహించడం, భౌతిక లాభం కోసం ఆలోచించడం, గౌరవం కోసం ఆరాధన కోసం ఆలోచించడం అన్నీ కూడా ఇంకొన్ని కలుపు మొక్కలు. కనుక తగినంత రక్షణ తీసుకొనినచ్చో
జలసేవన విధానము కేవలము కలుపు మొక్కల వృద్ధికి తోడ్పడగలదు. అంతటా ప్రధాన లత వృద్ధి కుంటుపడి భగవత్ప్రేమ అనే చరమ వాంఛితము ఫలవంతం కాకుండా పోవును. మనం తగినంత రక్షణ తీసుకోకపోతే, అంటే జాగ్రత్త తీసుకోకపోతే కలుపు మొక్కలు ఏ విధంగా పెరిగిపోయి ఆ కలుపు మొక్కలు ప్రధానమైన మొక్కని పెరగకుండా చేస్తాయో, ఈ కలుపుల్ని మనం నియంత్రించకపోతే ప్రధాన మొక్క అయిన భక్తి లత అది పతనం చెందే అవకాశాలు ఉంటాయి. కనుక భక్తుడు ఆ వివిధ కలుపు మొక్కలను ఆదిని అందే పెలగించుట మరియు పెలగించుటందు సావధానం కావాలను. అప్పుడే ప్రధాన లత పెరుగుదల కుంటుపడకుండా ఉండగలదు. అంచేత మనం ఇటువంటి కలుపు మొక్కల మీద మనం జాగ్రత్తగా ఉండి కడవని వెంటనే వాటిని తీసిపడేయాలి. ఆ విధంగా మనం మన యొక్క భక్తి లతని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఆ విధంగా వనరుల ద్వారా భక్తుడు భగవత్ ప్రేమ ఫలమును ఆస్వాదించగలడు. అంతటా అతడు ఈ జన్మనందే శ్రీకృష్ణుతో కలిసి జీవించును. అడుగడుగున ఆ దేవదేవుని గాంచగలడు. ఎప్పుడైతే మనం ఇలాగా కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ మనం భగవంతుడి దగ్గర అవ్వడానికి భగవంతుడి యొక్క ఇప్పుడు మనకి ఇవ్వబోతున్న ఇస్తున్న సేవలు వీటి మీద మనం ధ్యాస పెడతాము. వాటి ద్వారా మనం భగవంతుని యొక్క శరణాగతి పొంది భగవంతుని యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం. ఆయనతో కలిసి జీవించడం, అడుగడుగు కూడా భగవంతుడి యొక్క హస్తాన్ని చూడడం, భగవంతుడి ప్రమేయాన్ని చూడగలగడం, ఇవన్నీ చేసే స్థాయికి మనం పెరుగుతాం. ఇదంతా ఇది కలుపు మొక్కల యొక్క బారి నుంచి మన భక్తి లతని కాపాడుకోగలిగినప్పుడు. సో ఈ విధంగా మనకి 8 పాయింట్లు చెప్పారు. ఆ విధంగా మనం భక్తి లతని మనం సంరక్షించుకోవాలి. ఓకే, ఇక్కడ అర్థం. ఈ విధంగా భగవంతుడు యొక్క భక్తుడు ప్రయాణం చేసే విధానం. హరే కృష్ణ. ఇంకా ఉన్నాయి, అది మనం వాళ్ళు చూద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? కొద్దిగా టెక్నికల్ విషయాలు, దీనికి ఎక్స్ప్లెనేషన్స్ బోర్డు మీద వాటి మీద కొద్దిగా ఉంటే కొంచెం బాగుంటుందేమో. కానీ దీంట్లో ఎలా రాయడం నాకు తెలియదు. జూమ్లో రాయగలిగితే ఎలా వద్దేమో తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ. దాని అంటే అన్ని అర్థమైనట్టే ఉన్నాయి, కానీ మళ్ళీ అంటే ఇవన్నీ అర్థం చేసుకోకపోతే మనం భగవద్ధామం వెళ్ళలేమా అని అనిపిస్తుంది. మీకు చదువు వచ్చిందండి, మీ కర్మ. అదే అర్థమవుతుంది. మనందరం చదువు వచ్చింది కానీ మన కర్మ. ఇలా చదువు రాకపోయి ఉంటే ఇవన్నీ చదవక్కలే, జపం చేసుకుని చక్కపోయాను. అది మట్టిగా నిజమే ప్రభు, అది నిజమే. అప్పుడు అదే అనుకుంటున్నా. ప్రభుజీ ఎప్పుడైనా జపం చేసుకుంటూ కూర్చోవచ్చు కదా ప్రభుజీ. కానీ ప్రాబ్లం ఏంటంటే మన చదువు వచ్చింది కానీ మనం జపం చేసుకుంటూ కూర్చోం కదా. పనికి ఇది చదవకపోతే పరిమాణాలను చదువుతాం. సరే, అందుకని పరిమాణం చదివేపోతే ఇవి చదవండి అని చెప్పి మనకి ఇచ్చింది. లేదంటే మనకి ఇవన్నీ అవసరం లేదు. జపం చేసుకుని కూర్చుని చక్కగా భగవంతుడి నామాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని మనం స్మరణం చేసుకుంటే చాలు, వెళ్ళిపోతాడు. కాదు ప్రభుజీ, ఇప్పుడు ఇవన్నీ చదివినా అర్థం కాకపోయినా జపం సరిగ్గా చేసుకుంటే చాలు కదా ప్రభుజీ. చాలు. కాకపోతే ఏంటంటే మనం చదువు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇవి అర్థం అవ్వాలని చెప్పి మిగతా అన్ని చదువుకుంటూ కూర్చుంటాం, వ్యర్థమైనవన్నీ. అదే టైం వేస్ట్ అవ్వకుండా ఇది అర్థం చేసుకోవడానికి కనీసం మనం టైం వెచ్చిస్తామని చెప్పి ఇటువంటివన్నీ ఇచ్చారు. గద్దుజీ, చిన్న సందేహం. అంటే ఇప్పుడు పూరిలో మనకి మందిరంలో రోహిణి కుండ ఉంది కదా ప్రభుజీ. ప్రళయ జలం అక్కడి నుంచి వస్తుంది అన్నారు. అంటే ఆ ప్రళయ జలం గర్భోదక జలమేనా ప్రభుజీ? అదా అయ్యుండొచ్చు. మరి హిరణ్యాక్షుడు భూదేవిని గర్భోదక జలంలో విసిరేస్తాడు కదా ప్రభుజీ. ఆ జలము పవిత్రం అంటున్నారు కదా, అది అంధకారంగా ఉంటది అలాగని అంటూ ఉంటారు. అది నాకు అక్కడ డౌట్ వచ్చింది. చూడండి, ఇప్పుడు శ్రీరంగం పవిత్ర క్షేత్రం కాదా? అవును ప్రభుజీ. కదా.
అక్కడ మాంసభక్షం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఉమ్. వారి పరిస్థితి ఏంటి? వారు అర్థం చేసుకోవాలి. ఉమ్, అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి కదా. ఆ, అంచేత మనకి స్థానం పవిత్రమైనా సరే అక్కడ మనిషి అజ్ఞానంలో ఉండాలనుకుంటే అజ్ఞానంలో ఉంటాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధామంలో తప్పు చేసినా తప్పు కాదని అంటారు కదా ప్రభుజీ. మరి అందరం వెళ్ళి అక్కడ వెళ్ళి నాన్ వెజ్ తినేసి వచ్చేద్దాం పదండి అయితే. అయ్యో, ప్రతి యాత్రకి వెళ్ళి ఏంటంటే యాత్రల కిందకి వెళ్దాం అంటే నాన్ వెజ్ తీసుకురావడానికి అక్కడికి యాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నాన్ వెజ్ తినేసి వచ్చేద్దాం. ఎందుకంటే తప్ప లేదు. అక్కడ పుట్టిన వాళ్ళకి ప్రభుజీ అన్నారు ఎవరో. ఎవరికి లేదు. అవన్నీ వాళ్ళ నియమాలు పెట్టుకొని తినడానికి కోసం. ఆహా. ఉమ్. చేత ఎవరికైనా ఎక్కడ తప్పు చేస్తే తప్పే. అంచేత అక్కడ అవి పవిత్ర గర్భోదక సాయి. ఎందుకంటే యాక్చువల్గా మన విశ్వం 14 లోకాలు ఉన్నాయి కదా. 14 లోకాల్లో చూడండి, సమతలాలు 1, 2, 3, 4 అలా ఉన్నాయి. పైనుంచి 7వ సమతలంలో సమతలం అంటే ఇలా ఉంటుంది. సమతలంలో ఒక చోట భూమి ఉంది. ఆ కింద అన్ని కూడా లోకాలన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి. ఎందుకంటే సగం మనకి ఈ 14 లోకాలు ఉన్న విశ్వం ఆ నీటిలో ములుగుతుంటది. ములిగినప్పుడు సగం ములుగుతుంది, సగం తేలుతూ ఉంటుంది. అది గర్భోదక జలమైన ప్రభు. గర్భోదక జలంలో సగం ములిగి ఉంటుంది. అందుకని అవి నరకలోకాలన్నీ ములిగి ఉంటాయి. భూలోకం నుంచి పైన ఉంటుంది. ఇప్పుడు హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే ఈ భూలోకం ఈ పై ఉన్న దాన్ని తీసుకెళ్లి ఈ కక్షని తీసుకొచ్చి నరకలోకం కక్షలో పెట్టేశాడు. అది ఆయన పరిస్థితి అంత. అంటే ఒక లోకాన్ని తీసుకెళ్ళి నాకు పెట్టేయడం అన్నది ఆ శక్తి లేటో చూసుకోండి ఎలా అంటారు. అది కంప్లీట్ గా, ఎందుకంటే అక్కడ డిజైన్ చేసింది ఒకటి, అక్కడ లోకవాసం అందరికి అది ఇబ్బంది కదా నరకలోకంలో ఉండాలంటే సడన్ గా. సో అది ప్రాబ్లం. అందుకే భగవంతుడు మళ్ళీ వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టాడు. అయితే ఈ సకల లోకాలు ఆల్రెడీ నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి నీళ్ళలోకి వెళ్ళినట్టు. అంతేగాని వాళ్ళకి ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఈ మొత్తం 14 లోకాల్లో సగం వరకు నీళ్ళలో మునిగి ఉన్నాయి. అంటే కింద నరకలోకంలో తీసుకురావాలంటే నీళ్ళలోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టాడు. అది రోజు హరే కృష్ణ రోజు హరే కృష్ణ. ఇది ఇంద్రియార్థాలు ఉన్నాయి కదా ప్రభుజీ. ఇది అంటే అందుట్లో అంటే 29వ శ్లోకాలో అంటే భౌతిక కల్మషం నుంచి పూర్తిగా శుద్ధమైన వాడే భగవద్ధామును అది కాదు ప్రభుజీ, సూక్ష్మార్థమును దాటిపోను అని చెప్పి అన్నారు కదా. ఆకాశ గుణం అంటే వివిధ ఇంద్రియముల సూక్ష్మార్థం దాటిపోను అంటే అంటే వాటి ప్రభావం అంటే ఈ స్పర్శ ఈ అంటే రూపము దాటిపోతారు. అంటే భగవంతుడి రూపము అవన్నీ గుర్తుంటాయి కదా. అవుంటాయి. మన రూపాలని మనం ఇప్పుడు మనం అందరం రూపం మీద వ్యామోహం మనకు పోలేదు. ఎందుకంటే తెల్లగా మంచిగా కనబడితే అబ్బా ఎంత బాగున్నాడో మన కోరికలు పడుతూ ఉంటాయి. అవునా? అంటే మనకి ఆ రూపం మీద వ్యామోహం ఉంది. కనబడుతుంది ఆ రూపం షేపు. అంటే ఈ భౌతికమైనటువంటి అప్పుడు కూడా మనం రూపాన్ని చూస్తాం. అప్పుడు కూడా కృష్ణుని చూస్తాం. కృష్ణుడు అబ్బా అందంగా ఉన్నాడు, కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అప్పుడు కూడా చూస్తున్నాం. కానీ వ్యామోహం ఉండదు. అప్పుడు కూడా చూడండి యశోదామాత యొక్క వర్ణన, అంగాలకు వర్ణన కూడా ఉంది భాగవతంలో. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని భోగించాలని దాంట్లోకి వెళ్ళలేదు. అంటే భక్తుడు ఇట్లా అంటే కృష్ణుడు అంగాలను కూడా భోగించాలని అలా అనుకుంటాడు. కృష్ణుడు కాదు, ఇప్పుడు యశోదామాత అంగాలని వర్ణన వచ్చిందా లేదా? సుఖదేవ్ కోసం వర్ణిస్తున్నాడు కదా, నడు సన్నడు పిరులు స్థానాలు అవి ఇవని చెప్పి.
అదే భౌతికవాడు అంటే అలా సన్నగా ఉంటే రూపాయలు ఆలోచించుకుని భలే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది మొన్న ఓ, ఉంటుందేమో. ఆ, కానీ వాళ్ళకి అది ఉండదు. అదే అది మామూలుగా ఇంకా ఆ, అయితే ఇప్పుడు అందాన్ని అందంగా చూడడం తప్పు కాదు, అందాన్ని భోగించాలన్నదే తప్పు. తప్పు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, అందమైన అమ్మాయి చాలా అందంగా ఉందండి అమ్మాయి అని అనడం తప్పు కాదు, కానీ అమ్మాయిని భోగించాలనుకున్నారు. అరే నా కూతురు లాంటిది చాలా ఎంత మంచిగా, కూతురుగా మన దగ్గర తీసి ఒక తల్లిగా మనం, లేకపోతే ఒక తల్లిగా మనం మర్యాద ఇస్తే అప్పుడు ఈ రూప స్వభావం నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఆవిడ దగ్గరికి ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే భోగించడం కోసం, ఆమె స్పర్శించి ఏదో టచ్ చేయాలన్న దాని మీద నేను ఎప్పుడైతే తీసుకుంటున్నానో అప్పుడు అది నేను బలైపోయాను. అదే దాని మీద వ్యామోహం ఉన్నట్టు ఆ, అది ఏదైనా సరే అలాగే ఇందులో. అదన్నమాట. ఇప్పుడు ఈ ఆవరణలన్నీ దాటుతారని చెప్పి అంటున్నారు కదా ప్రభుజీ. ఉమ్, ఇప్పుడు అంటే మనకి ఆత్మ అంటే పరమాత్మ ఎప్పుడు మన తోడే ఉంటాడు కదా. ఉమ్. ఇప్పుడు ఆయన మీద డిపెండ్ అయితే ఆయనే తీసుకెళ్తారు కదా, మనం పెద్ద అవును, సొంతగా. అదే అందుకనే అది ఈ యోగిల తాలూకా జర్నీ ఎంత కష్టం అనేది మనకి విన్నేస్తున్నారు ఇక్కడ. యోగులు ఏంటి, వాళ్ళ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఇదంతా దాటుకుని వెళ్ళాలి. ఉమ్, భక్తులకి ఆ అవసరం లేదు. అదే అదే గురువు గారు కృష్ణుడు మనతోనే ఉంటాడు ఆ, కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అదే అది ఇప్పుడు చూడండి, కంపెనీ ఓనర్ ఉన్నాడు, ఉమ్, మనకి ఒక ఎంప్లాయీని తీసుకోవాలంటే ఎగ్జామ్ పెడతాడు, ఇంటర్వ్యూ పెడతాడు, అవి పెడతాడు, ఇవి పెడతాడు, కానీ వాళ్ళ కొడుక్కి డైరెక్ట్ తీసుకొచ్చి చైర్మన్షిప్ ఇచ్చేస్తాడు. అవును వాడు ఒక 10వ తరగతి కూడా పాస్ అయి ఉండకపోవచ్చు అని ఇచ్చేస్తాడు, అది ఆడి ఇష్టం. అదే ఉమ్, ఎవరు అడగలేదు, అరే నాకు ఇన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నావు నువ్వు, మీ కొడుక్కి అలాగే ఇచ్చేసావు చెప్పి అనలేరు కూడా ఎవరు. అదే అంటే అనుకోడు లేదు కదా, ఆయన ఇష్టం అది. అది ఆయన ఇష్టం. సేమ్ అదే విధంగా ఎప్పుడో భగవంతుడి మీద ఆధారపడతాం, భగవంతుడి ఇష్టం. మనం షార్ట్ కట్ డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు అట్లా. అదే ఎప్పుడైతే కాదనుకుంటే, భగవంతుడు కాదనుకుంటే అన్ని ప్రాసెస్ నుంచి వెళ్ళాలి. ఇంటర్వ్యూ ఈ ప్రాసెస్ అది అలా. అంటే ఇప్పుడు ఈ భాగవతంలో అదే భౌతిక సాగరం అంతా కూడా ఇప్పుడు ఆవు దూడ గిట్టలో వాటర్ లాగా అయిపోద్ది అంటారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా అది అలా అయిపోతుందా? అలాగే అయిపోద్ది, అంత ఈజీగా దాటిపోయి వెళ్ళిపోతాం మనం అదే భగవంతుడి శక్తి వల్ల. ఉమ్. మిగతా వాళ్ళకి అది సముద్రం లాగా ఈదుకొని వెళ్ళాల్సి వస్తుంది యోగులకి. మనకి అదే యోగి. భగవంతుడికి ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి జంప్ చేసేది మనకి తెలియదు. జంప్ చేస్తానా, అరే బాబు మనం వెనక్కి చూసుకుంటున్నాం, నేను జంప్ అదే వచ్చానా అని. ఇప్పుడు మార్కండేయమని ఉన్నారు ప్రభుజీ. ఇప్పుడు ఆయన ఇట్లా ప్రళయం చూడాలని అనుకుంటారు కదా. యాక్చువల్గా చాలా భయంకరంగా ఉంటది కదా. అంటే ఆయనకి ఎందుకు అలా, అంటే అలాగే ఆలోచనలు ఏమైనా వస్తాయా? అంటే చూడాలి ఇట్లా, అది చాలా భయంకరమైనది కదా ప్రళయం అంటే. ఎప్పుడైతే మనకి భగవంతుడి మీద ఆకర్షణ ఉండదో అప్పుడు అన్ని వస్తూ ఉంటాయి. మార్కండేయుడికి కంప్లీట్ గా భగవంతుడి మీద ఆకర్షణ లేకపోవడమే కారణం దానికి. ఆయన ఇవన్నీ చూడాలనుకున్నాడు. అర్జున్ కూడా అలాగే అనుకున్నాడు. అర్జున్ తర్వాత ఏమన్నాడు, బాబురే నేను వద్దు, ఇదో నమస్కారం, నేను అసలు నేను చూడదలుచుకో, నీ చక్కని రూపం చూపించాను, నేను అదే చూడాలనుకుంటున్నాను. ఎప్పుడైతే భగవంతుడి రూపం మీద ఆకర్షణ ఉండదో అప్పుడు ఇలాంటివన్నీ ఎలాగ చూస్తే బాగుంటుంది, తెలుసుకుంటే బాగున్నాం, ఇంకా ఎలాగ ఉంటుంది, ఎలాగ అవుతుంది, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి. ఆ ఆకర్షణ ఉన్నాడు ఆ లీలను ఆలోచించుకుంటూ ఆనందంలో ఉంటాడు. ఇవన్నీ ఆలోచన ఒకవేళ ఉన్నా కూడా కృష్ణుడు చూపిస్తాడేమో ఒకవేళ. అవన్నీ కోరికలు లోపల ఉండిపోతే అవన్నీ చేస్తాడు. ఎందుకంటే ఈ ఎవరికి నందమహారాజు వీళ్ళందరూ కూడా చూపిస్తాడు కదా వైకుంఠ లోకాలు వాళ్ళందరూ, అవునవును అలాగే ఈయన కూడా చూపిస్తాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికి ప్రశ్న ఉందా?
కృష్ణ ప్రభుజీ ఒకసారి నాకు 28 శ్లోకాల భాషలో మహాతత్వకు సూక్ష్మాంశమే మిథ్యాహంకారం పిలువబడును. నాకు అర్థం కాల. అహంకారపు ఒక భాగమే శబ్దము, శబ్దపు ఒక భాగమే వాయు. ఆ అహంకారం నుంచి శబ్దము అయ్యి నాకు అర్థం కాలేదు ప్రభుజీ. యాక్చువల్గా మనకి మహతత్వం అంటే ఈ అన్నిటి ఇప్పుడు మహతత్వం నుంచి ఇవన్నీ పుడతాయి. ఆ, ఎలాగంటే మనం చెప్తాను, ప్రధానం అనే ఉంటుంది. ప్రధానం అంటే అన్ని ఎలిమెంట్లు. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎలాగంటే ఎవరైనా గుర్తుందో సాంబారు ఉదాహరణ ఇచ్చాను. అవును, అన్ని వేసాక చివరిలో పొయ్యి అంటించి దానికి టైం ఇవ్వాలి, కాలం అనేది ఉంటుంది. అది ఇవ్వకపోతే ఇవ్వకుండా అంటే మనకు పొయ్యి వెలిగించకుండా ఉన్నంతసేపు అది అవ్వదు సాంబార్ అవ్వదు. అన్నీ ఉన్నాయి. దాంట్లో పప్పు వేసాం, చింతపండు వేసాం, నీళ్ళు వేసాం, వంకాయలు వేసాం, టెంకాయలు వేసాం, లేదంటే ఏవో అన్నీ వేసాం, సాంబార్ పొడి అన్నీ వేసేసాం. కానీ ఏం మొదలవదు, ఏం అవ్వదు అక్కడ. ఉమ్, ఎప్పుడైతే మనం కిందన అగ్గంటిస్తామో అప్పుడు విత్ టైం, కాలాన్ని బట్టి అది గుమ్మగుమ్మలు అన్నీ వస్తాయి. ఎక్కువసేపు చేస్తే మళ్ళీ మాడిపోయి మసి వాసన కూడా వస్తుంది. సో ఎవ్రీథింగ్ టైంని బట్టి. ఉమ్, సో ఆ గుమ్మగుమ్మలు అన్నవి ఈ దాని ప్రభావం, తన్మాత్రాలు. మనం కొంతసేపటికి పొంగడం చూస్తాం, కొంతసేపు గుమ్మగుమ్మలు చూస్తాం, కొంతసేపటికి రకరకాల అన్నీ చూస్తూ ఉంటాం. అవన్నీ మనం ఏం చేయగలం, జస్ట్ కింద అగ్గి పెట్టి వదిలేస్తాయి చాలు, ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. సో అదేవిధంగా ప్రధానం అంటే అర్థం ఏంటంటే ఈ ఇంద్రియాలు, పంచభూతాలు, ఇలాగా మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ఒక చోట పడి ఉండడం, అది ప్రధానం అంటారు. ఉమ్, ఎప్పుడైతే దానికి కాలం ఏడవద్దో అప్పుడు ఆ రకరకాలైన సృష్టి జరుగుతుంటుంది. సృష్టి ఏంటి చెప్పాను కదా, ఆయన పొంగి పొరలడం, పొగలు రావడం, లేదంటే గుమ్మగుమ్మలో ఉండడం, సాంబార్ కలర్ చేంజ్ అవుతుండడం, ఇవన్నీ రకరకాల చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే ఈ ప్రధానకి కాలం జోడిస్తుందో దాన్ని మహత్తత్వం అంటాం. ఉమ్, మహత్తత్వంతో ఆ కాల ప్రభావం చేత రకరకాలైన సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ సృష్టి అన్నింటిలోకి ఎప్పుడైతే ఫస్ట్ జరిగేది అహంకారం. ఫస్ట్ అహంకారం. అహంకారం దీని యొక్క ప్రతిరూపం. ఈ అహంకారాన్ని బట్టి మిగతా ఇంద్రియాలన్నీ కూడా మనకి సృష్టి జరుగుతుంది. మిగతా ఇంద్రియాలన్నీ సృష్టి ఈ అహంకారాన్ని బట్టే జరుగుతుంది. ఎందుకని మిగతా ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా అహంకారానికి సేవ చేయలేదు, సేవకులు. యాక్చువల్గా మనసు రకరకాల కోరుకుంటుంది అనుకుంటాం. మనసు కోరుకోవడం లేదు. మనసు ఏం చేస్తుంది, అహంకారానికి ఏం కావాలి, ఇది కావాలా, ఓకే చేద్దాం. మనసు చేసేదంతా అహంకారానికి ఏది కావాలో అదే చేస్తుంటాం. ఇక్కడ బుద్ధికి ఎక్కువ విలువ లేదు ప్రభుజీ. అందుకనే మనకి బుద్ధి ఉందా లేదా అని అడుగుతాం మనం ఎవరైనా తప్పులు చేస్తే. బుద్ధి స్ట్రాంగ్గా లేకపోతే మనసు మాట విందు. ఎవరి బుద్ధి స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ మనసు నియంత్రణలో ఉంటుంది. అహంకారాన్ని దాటి బుద్ధి ఉండగలగాలి కాదు, అహంకారం కంటే లోపలే ఉంటుంది. కానీ ఇదేంటంటే అహంకారం, బుద్ధి స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనస్సు పక్కదారి పట్టకుండా నియంత్రిస్తుంది. అహంకారం ఏం చేయలేదు, బుద్ధి మనసు నియంత్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు నియంత్రిస్తుందో ఇంద్రియాలు నియంత్రణలోకి వచ్చేస్తాయి. అన్ని నియంత్రణలోకి వచ్చేస్తే అహంకారం కూడా నియంత్రణలో ఉంటుంది. చూడండి, కంపెనీ ఓనరు ఎంత ధనవంతులు అయినప్పటికి కూడా వర్కర్లు అందరూ స్ట్రైక్ చేస్తే కంపెనీ ఓనర్ ఏం చేస్తాడు, దిగి వస్తాడు రాడా?
నాకేం పడదు, నాకు అవసరం లేదని చెప్పి కూర్చోలేడు, ఎందుకంటే ఆయనకు కూడా నష్టం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఇంద్రియ భాగం దూరం అయిపోతే ఆటోమేటిక్గా అహంకారం కూడా దిగొస్తుంది. అదనమాట. సరే ప్రభుజీ, అదొకటి ప్రభుజీ. ఇక్కడ ఆచ్ఛాదన ఒకటి, ఉమ్? ఇంకోటి ఆచ్ఛాదనలు అని అన్నారు కదా, ఆ దానికి ఆవరణలు, ఆ రెండింటికి నాకు ఓకే. ఆచ్ఛాదనం అంటే కవరింగ్, ఆ, ఆవరణ అంటే ప్లేస్, ఆవరణ అంటే దాని యొక్క విత్ ఎక్స్పాన్షన్. దళసరి. ఇప్పుడు కవరింగ్ ఉంది, సపోజ్ బెడ్షీట్ ఇప్పుడు నేను ఒకదాని కప్పుకున్నాను. నేను దేంతో కప్పుకోవడం అనేది ఆచ్ఛాదనం. దేంతో కప్పుకున్నాను? ఎంత లావు ఉన్న 1 సెంటీమీటర్ లావు ఉన్న దుప్పటితో కప్పుకున్నాను. 1 అంగుళం లావు ఉన్న దుప్పటితో కప్పుకున్నాను. ఈ అంగుళం అన్నదే ఆవరణం, అంటే అది లావు. అర్థం లేదా? అర్థమైంది ప్రభుజీ. అది ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీమద్ భాగవతం की जय. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తులందరికీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.